వచ్చిన మీ అందరికీ కూడాను ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15, 5, 6 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నామా. హెబ్రీయులకు రాస్తూ పౌలు భక్తుడు అన్నాడు, వాళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తూ, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము అన్నారు. వాళ్ళు ఉన్నారట, మనం ఉన్నామా లేదా? ప్రశ్న. నా ప్రియ దేవుని పిల్లరా, ఉన్నామా లేమా? కొంతమందికి అన్ని భయాలే కదా. భయాలు 5 రకాలట, చెప్తా. ఫస్ట్ భయం ఏమిటో? అందరూ భయాలతో ఉన్నారు. దేవునికి భయపడేవాడు దేనికి భయపడవలసిన పని లేదు. ప్రధానంగా భయాలు 5 రకాలు. ఏంటంటే ఫియర్ ఆఫ్ డేంజర్, ఫియర్ ఆఫ్ డిసీజెస్, రోగం వస్తుందేమోనని భయం, కిడ్నీలు దెబ్బతింటాయేమో, షుగర్ వచ్చిద్దేమో, బీపీ వచ్చిద్దేమో, పక్షవాతం వచ్చిద్దేమో, అందరికీ క్యాన్సర్ వస్తుందంట, నాకు కూడా క్యాన్సర్ వచ్చిద్దేమో. ఇదే భయం. పడుకున్న అదే భయం, తింటున్న అదే భయం. అపాయాలను గూర్చిన భయం. తర్వాత రోగాలను గూర్చిన భయం. అందరినీ చూస్తున్నప్పుడు, మరి ఈ యూట్యూబ్ వచ్చినాక అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయినారు ఎక్కువ. ఇదేనండి, ఈ ఆకులు తాగండి, కషాయాలు తాగండి, ఈ రోగానికి ఈ లక్షణాలు, మీ కిడ్నీలు దెబ్బతింటున్నాయంటే ఈ లక్షణాలు కనపడతాయి. ముందు మీ లివర్ దెబ్బతిందన్నట్టు ఈ లక్షణాలు కనపడతాయి. మీకు గుండెపోటు వస్తుందంటే ఈ లక్షణాలు కనపడతాయి. వాక్యం మానేసి, ప్రార్థన మానేసి, నిద్రపోవటం మానేసి ఈ చూడటం ఎక్కువైపోయింది. అందుకని జనాలు ఓవర్ హెల్త్ కాన్షియస్ అయిపోయారు. ఎక్కువ హెల్త్ మీద జాగ్రత్త తీసుకోవటం వలన ఎక్కువ మంది చచ్చిపోతున్నారంట, తొందరగా చచ్చిపోతున్నారంట, ఎక్కువ మంది చనిపోతున్నారంట. హెల్త్ కాన్షియస్ కొంతమందికి. పెట్టాల్సిన దాని మీద ప్రయాసపడట్లా. వాక్యం వింటాం, ప్రార్థన చేసుకోవటం, ప్రభువుకి అప్పగించటం, ఇవేమీ లేనప్పుడు దేవుడా ఉంచితే ఉంచి, తీసుకుపోతే తీసుకుపోన్నారు మన వాళ్ళందరూ. మనకు బాగా ఉండాలని ఆశ, బాగా బతకాలి, ఎక్కువ కాలం బతకాలి, రోగం లేకుండా బతకాలని ఎండిపోయి ఎండు చేపలు అవుతున్నారు కొంతమంది. రోగాలను గూర్చిన భయం. దేవుని పిల్లలకు అసలు భయం ఉండకూడదు. మనలను నిర్భయులుగా చేయటానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. అవునా కదా? లూకా సువార్త చూడండి. జకరియా ప్రవచనంలో భయము చాలా చెడ్డది, ఆ భయాన్ని పారద్రోలటానికి ప్రభు వచ్చాడు. మనం ఎందుకు భయపడాలి? భయపడకూడదు. అన్నిటికీ భయమే. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనం చాలా పెద్దది. అది 68 నుంచి 75 వరకు కలిసి ఉన్నాయి. అయితే మధ్యలో ఒక మాట ఉన్నది. అదేమిటంటే, మనము శత్రువుల చేతి నుంచి విడిపింపబడి అక్కడ మన జీవిత కాలం అంతయు నిర్భయులమై, అక్కడ అండర్లైన్ చేసుకోండి. మనం అందుకు దేవుడు వచ్చింది ఈ లోకానికి. అంటే చాలా కారణాలు ఉన్నాయి యేసయ్య ఈ లోకానికి రావటంలో. మనల్ని నిర్భయులుగా చేయటానికి వచ్చాడు. మరి మనకు భయమేలా? భయమో చెందకు భక్తుడా. ఇట్లాంటి ఎన్ని పాటలు ఉన్నాయో భయం మీద. భయపడద్దు అని పాటలు పాడతాం, కానీ భయపడతానే ఉంటాం. యేసయ్య ఈ లోకానికి వచ్చిందే మనల్ని నిర్భయులుగా చేయటానికి.
జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగచేసెను. ఈ రక్షకుడు కలిగెను. అది రక్షణ. రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన గురించి చెప్పాడు జకర్యా ప్రవచనంలో. అందులో ప్రధాన ఉద్దేశం మనలను నిర్భయులుగా చేయటానికి. మరి భయపడకూడదు. మనం భయాన్ని నుంచి బయటకు రావాలి, భయమును జయించాలి. చెప్పాను కదా, భయపడకూడదు. దేనికి? భయపడడం వల్లనే చాలాసార్లు మనం నష్టపోతాము. ఓ సర్వేలో ఏం తేలిందంటే, డాబా మీద నుంచి కింద పడి చచ్చిన వాళ్ళకంటే మధ్యలోనే చచ్చిపోతారంట పడేటప్పుడే. భయం, అమ్మో కింద పడిపోతే నా తల పగిలిపోద్దాము, నా నడు విరిగిపోద్దాం, ఇంకేముంది, అయిపోయింది అనుకొని గుండెపోటు వచ్చి మధ్యలో చేస్తారంట. చచ్చి పడతారంట. కింద పడి చావరు, డాబాల మీద నుంచి పడేవారు. పాము గరిచిన వాళ్ళు కూడా విష సర్పాలు ఉంటాయి, విషరహిత సర్పాలు ఉంటాయి కదా, పాయిజనస్ స్నేక్స్, నాన్ పాయిజనస్ స్నేక్స్ అని. విషం లేని పాము గరిచినా కూడా జనాలు చచ్చిపోతున్నారట. ఎందుకో తెలుసు, అమ్మ నన్ను గరిచింది, నా పని అయిపోయిందని హాస్పిటల్కి పోయేలోపు వస్తారట. ఎందుకు? భయం. భయం చాలా చెడ్డది. భయపడకూడదు. అన్నిటికీ భయపడుతుంటారు కొంతమంది. ఎప్పుడు భయమే వాళ్ళకి. ఇక దేవుడి దగ్గరికి వచ్చి ఏంటి ప్రయోజనం? దేవుని దగ్గరికి వచ్చినాక ఏంటి నీకు ప్రయోజనం? నువ్వు నిర్భయంగా బ్రతకాలి. ఈ లోకంలో మనము నిర్భయంగా బ్రతకాలి. ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అని రెండు మాటలు. ఆప్టిమిస్టిక్ ఆశావాదం. ఒకసారి ఒక కమాండరు, ఒక సోల్జర్ ఇద్దరు కలిసి యుద్ధం చేస్తూ శత్రువులతో వెళ్ళి ఒక గుంటలో పడిపోయారట. ట్రాప్లో పడ్డారు. పడితే చుట్టూ 100 మంది శత్రువులు వచ్చి ఎక్కుపెట్టారట. వీళ్ళ దగ్గర 2 గనులు, వాళ్ళ దగ్గర 100 గనులు. అప్పుడు సైనికుడు అన్నాడట సోల్జర్తో, కమాండర్ తోటి సోల్జర్ అన్నాడట, అయ్యా అయిపోయింది మన పని, చుట్టూ 100 మంది వచ్చారు, అయిపోయింది, మనం ఇద్దరం వాళ్ళు 100 మంది అని అంటే, అప్పుడు ఆ కమాండర్ అన్నాడట, ఇప్పుడు ఎట్టగైనా కాల్సొచ్చారు అన్నాడట. ఎటు కాల్చినా చస్తారా జనాలు అన్నాడట. వాళ్ళందరూ మన మీద గురి పెట్టారయ్యా అని అంటే, ఎవరినో ఒకరిని కాల్చడానికి గురి పెట్టాలి, కానీ 100 మంది ఉంటే అనుకుంటూ తిరిగితే మొత్తం చస్తారా? ఎట్టైనా కాల్చొచ్చు, కాల్చాయి నువ్వు అట్టు నేను ఇట్టు అన్నాడు. వాళ్ళందరూ 100 మంది మన మీద ఎక్కువ పెట్టారయ్యా, అయిపోయిందయ్యా మన పని అని అంటే, అయిపోలేదురా, ఇప్పుడే వచ్చింది అసలు పని, కాల్చే, ఎటు కాల్చినా చేస్తారన్నాడు. ఇటు 50 మందిని అటు 50 మందిని లేపేసేసారట. చివరి మినిట్ వరకు భయపడకూడదు. భయపడి ఏం సాధిస్తాం మనం? భయపడబాకండి. అసలు ఏ పరిస్థితికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఎందుకు భయపడాలి? అస్తమానం భయమే కొంతమందికి. అర్థమవుతుందా నేను చెప్పేది? భయపడద్దు. భయపడితే చాలా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. భయపడితే మనకున్న క్యాలిబర్, కెపాసిటీ అంతా పోద్దట. మనం ఏం చేయాలనుకున్నామో పోయి మైండ్ బ్లాక్ అయిపోద్ది. టయానికి మనం ఏం చేయాలనుకున్నాం అది చేయము. మన సామర్థ్యాలన్నీ నిర్వీర్యమైపోతాయి. నువ్వు భయపడకుండా పరిస్థితులను దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎదుర్కోవాలి. కాబట్టి వచ్చే రోగాలు ఎట్లా వస్తాయి? వాటి కోసం ముందే ఆలోచించుకొని ఎందుకు రావటం? నేనేమి భయపడ్డాను అదే నా మీదకి వచ్చిందని యోబు అన్నాడు కదా. నేను ఏమిటి విషయం అయితే భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది. భయపడబాకండి. అన్ని ప్రభువుకి అప్పగించండి. ప్రభు దగ్గర ఉంది మన ఆయుష్, ఆరోగ్యం అంతా. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఉన్నది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. ఆయన ఉంటే మనకు భయం ఎందుకు కదా? కాబట్టి ఫియర్ ఆఫ్ డేంజర్, ఫియర్ ఆఫ్ డిసీజ్ మనకు ఉండకూడదు. అర్థమవుతుందా? ఇందుకోసమై కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనంలో, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము, గాఢాంధకారపు లోయరులో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. డోంట్ ఫియర్ ఫర్ డేంజర్. ఏ అపాయానికి నేను భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది. దేవుడున్నాడండి, మనకెందుకు భయం? భయపడబాకండి. ప్రమాదాలు, అపాయాలు వస్తే నిన్ను కాపాడటానికి దేవుడున్నాడు. ఆయన నిన్ను కనుగుడ్డును కనురెప్ప కాపాడినట్లుగా ఆయన కాపాడతాడు. అర్థమైందా? ఎలాంటివి చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనంలో ఒక వాగ్దానం ఉన్నది. ఒక దేవుని యొక్క కాపుదల ఎంత గొప్పదో అక్కడ రాస్తుంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనం.
అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వానిని కాపాడెను. ఎట్లట? కనుపాపలాగా. అమ్మైనా కాపాడుతుందా? నానైనా కాపాడుతాడా? కనుపాపలాగా. కనుగుడ్డును కనురెప్ప కాపాడినట్టు దేవుడు కాపాడతాడు. కనురెప్పకున్న బాధ్యతలు ఎన్నో చెప్పండి. ఒక్కొక్క అవయవానికి చాలా చాలా బాధ్యతలు ఉంటాయి కదా. కనురెప్పకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? అర్థమవుతుందా నేను చెప్పేది? మరి చెప్పండి. ముక్కుకు గాలి పీల్చుకోవటం, వాసన చూడటం కదా. నోరుకి మాట్లాడటం, రుచులు చూడటం. కనురెప్పకి ఏమన్నా బాధ్యతలు ఉన్నాయా? ఒకే బాధ్యత. అదేమిటి? కనుగుడ్డును కాపాడటమే. అర్థమైందా? వేరే బాధ్యత ఏమీ లేదు. యేసయ్యకి కూడా ఒకటే బాధ్యత, నిన్ను కాపాడటమే. నీకు ఆయన మీద నమ్మకం లేకపోతే నువ్వు భయపడాలి. ఆయన మీద నమ్మకం ఉంటే నువ్వు దేనికి భయపడకూడదు. ఎందుకని? కనుగుడ్డును కనురెప్ప కాపాడినట్టు నేను కాపాడుతానని ఒక నమ్మదగిన దేవుడు చెబుతూ ఉంటే ఇంకా నువ్వు భయపడుతున్నావంటే ఏమిటి దాని అర్థం? ఆయన చేతగానోడా? ఆయన తన బాధ్యతను విడనాడుతాడా? ఆయన నిన్ను కాపాడుతాడు కనుక భయం ఉండకూడదు. నేను పిరుకోని, ఎంత పిరుకోని అంటే ఒకసారి ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు దమ్మన్నారు నన్ను. మేము దోరణాల్లో ఉన్నప్పుడు మాకు ఒక 6 గదులు ఉండే వరుసగా ఇట్లా ఏమంటారు, ఒక గొట్టం లాగా ఉంటుంది అన్నమాట. అందరూ బయట వేసుకొని పడుకున్నారు మంచాలు. పోయి లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకురారా అన్నారు. మీరందరూ చూస్తేనే నేను పోతా అన్నారు. అంటే అందరు ఇట్ట పండుకొని చూస్తున్నారు. ఈ ప్రక్క ఆ పక్క మంచాలు వేసుకొని అమ్మ నాన్న మొత్తం 9 మంది మా నంబరు. ఆ 9 మంది కూడాను నేను ఒక్కడిని పోతే 8 మంది లోపలికి చూస్తున్నారు. చూస్తున్నారా లేదా, చూస్తున్నారా లేదా, చూస్తున్నారా లేదా అనుకుంటా గది గదికి వాళ్ళని చూసుకుంటా లోపలికి వెళ్ళాను. ఎంతో టైం అవ్వలేదండి, 7, 8 అప్పుడే. అక్కడికి వెళ్ళిపోయి గ్లాసు నీళ్ళు తీసుకురమ్మంటే ఇలా వంగానండి. అంతే ఇక్కడ పెద్ద నీడ పడింది ఇట్లా. అంతే ఎగిరి తంతే బాణ పగిలిపోయింది. బాణ తెలుసా? బాణలు పొంతలు. ఇప్పుడు అల్యూమినియం చెంబులు ఇవన్నీ వచ్చినాయి, కానీ అప్పుడు బాణలు పొంతలు కదా. పెద్ద బాణ ఉండేది మా ఇంటిలో, 4-5 బిందెలు పట్టిద్ది అనమాట. ఎక్కువ మంది కదా తాగడానికి. అందుకని తీసుకురమ్మంటే వెళ్ళి ఇట్లా ముంచుతున్నానండి. అంతే నల్లగా కనపడింది. ఇది ఇప్పుడు కూడా కనపడుతుంది ఇక్కడ. నా నీడే ఎగ్గిరి తంతే అమ్మ ఏదో వచ్చిందని బాణ పగిలిపోయి వంట రూమ్ నిండా నీడే. ఎప్పుడొచ్చి పడ్డానో, వచ్చి మంచం 6 రూములు దాటి వచ్చి పడ్డా ఆ మంచాల మధ్యలో. మరి ఏమైందిరా ఏమైందిరా? మా అక్క లెగ్స్ వచ్చింది. అమ్మ లోపల నల్లది ఉంది, పెద్దది వచ్చేసింది. వచ్చేసింది నల్లది పెద్దది, ఏదో నా మీద పడుతుంది అని చెప్పాను. ఎక్కడరా రారా చూపిద్దురా అని అక్క లోపలికి వచ్చింది. ఇదిగో ఇక్కడ రా ఈయన నిలబడు ఇక్కడ ఉంగన్నా. వంగేసరికి అడుగురు నల్లగా వచ్చాడు. అది అన్నా. ఒరే దరిద్రుడు, నేను ఏడరా అది? బాణ పగల కొట్టావు కదరా, నీళ్ళన్నీ పోయినాయి కదరా. ఇంత పిరికోడు ఎట్ట బతుకుతావురా నువ్వు అసలు? అంత పిరికోడు ఇప్పుడు ఒంటరిగా అడవులలో కొండల్లో తిరుగుతున్నాడు. కారణం, నా దేవుడు నాతో ఉన్నాడు. నా తల వెంట్రుక కూడా ఆయనకి తెలియకుండా రాలిపోదు. నా దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములైనాయి. ఆయన నన్ను కాపాడుతాడు. ఆయన నిర్ణయించిన రోజు వచ్చేంత వరకు నాకేం అవ్వదు అనే ధైర్యం ఎప్పుడొచ్చిందో తెలుసా? యేసును నమ్మిన తరువాత, యేసు వాక్యాన్ని విశ్వసించిన తరువాత ఆ ధైర్యం నాకు వచ్చింది. నా అంత పిరుకోడు ఎవడు లేడండి అసలు. ఇద్దరు మాట్లాడుతుంటే వాళ్ళ ముందుకు వెళ్ళలేనండి నేను అసలు. ఇట్లాంటి స్టేజీల మీద నిలబడితే గడగడ కాళ్ళు మొత్తం ఉనికిపోయాయండి అసలు. ఈరోజు వేలు లక్షల మంది ప్రజల మధ్యలో నిలిపి దేవుడు వాడుకుంటున్నాడని అంటే ఈ పిరికోడికి ధైర్యాన్ని ఇచ్చింది దేవుని వాక్యమే. నన్ను బలపరిచింది దేవుని వాక్యం. అన్నిటికీ భయపడకూడదు. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళే, పిల్లలు మనవాళ్ళు వచ్చినా కూడా ఒంటరిగా పోవాలంటే భయం వాళ్ళకి. ఒంటరిగా ఉండాలంటే భయం. ఎందుకు? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నేను ఒక్కడిని అయిపోతాను, కానీ నా తండ్రి నాతో ఉంటాడు. నా తండ్రి నాతో ఉంటాడు, ఆయన నన్ను వదిలిపెట్టడు. యేసు నా చేయి విడువాడు,
యేసు నా చేయి విడువాడు, తుఫాను రేగిన గాలి వీచిన యేసు నా చేయి విడువాడు, తుఫాను రేగిన గాలి వీచిన యేసు నా చేయి విడువాడు. భయపడద్దండి, ఎవరు భయపడద్దు. ఎవరున్నా ఎవరు లేకపోయినా భయపడద్దు. మనుషులు ఏం చేస్తారు? దేవుని కాపుదల మనకుంటే. ఇప్పుడు చెప్పిన వాగ్దానం ఏమిటి? భీకర ధ్వనిగల పాడైపోయిన ఎడారిలోనూ అరణ్య ప్రదేశంలోనూ నేను వాణ్ణి కనుగొంటా, ఆవరిస్తా, పరామర్శిస్తా, కనుపాప వలె వాణ్ణి నేను కాపాడుతా. కాబట్టి డోంట్ ఫియర్, ఓకేనా? డూ నాట్ ఫియర్. రెండవ రకమైన భయం ఏమిటంటే ఫియర్ ఆఫ్ మెన్. మనుషులంటే భయం. కొంతమంది ఊరిని నమ్మరండి అసలు. కొంతమంది మనుషుల్ని చూస్తే భయపడుతుంటారు. మనుషుల వలన భయం. ఏమో వీడేం చేస్తాడు, వాడేం చేస్తాడు, మనుషుల వలన భయము. అందుకే నరమాత్రుడు నాకేమి చేయగలడు అని ధైర్యంగా ఉండాలి. నిన్నెవడు పాడు చేయాలనుకున్నా దేవుడు ఊరుకోడు, పాడు చెయ్యనివ్వడు, ఏ శత్రువు నీ దరికి రానివ్వడు. అర్థమైందా? ఆయనే సూర్యుడిగా, కేడముగా, డాలుగా ఉంటాడు. అర్థమవుతుందా? ఆయనే డాలు, ఆయనే కేడెము. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. మనిషి నీకేం చేస్తాడు? దావీదుని ఎంతమంది చంపాలనుకున్నారు? సొంత మామ కదా, కానీ దేవుడు అందరి నుంచి ఆయన్ని కాపాడుతూ వచ్చాడు. 100 మంది శత్రువులున్నా దేవుడు నిన్ను కాపాడుతాడు. అర్థమవుతుందా? నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, కీర్తన చదువుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనా, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. ఇప్పుడు ఫియర్ ఆఫ్ డేంజర్, ఫియర్ ఆఫ్ మెన్ అన్ని ఇక్కడ ఇది చదివితే ఎగిరిపోవాలి. కొంతమంది వాక్యం చదువుతారు, వాక్యం పాడతారు, కానీ దాన్ని నమ్మరు. నమ్మితే భయం ఎందుకు? నమ్మితే భయం ఎందుకు చెప్పండి? నీవు వాక్యాన్ని నమ్మితే, వాక్యాన్ని చదివితే నువ్వు భయపడకూడదు. అసలు నువ్వు భయపడితే దేవుణ్ణి అవమానం చేసినట్టే. నువ్వు భయపడితే దేనికైనా దేవుణ్ణి అవమానం చేసినట్టే. కాబట్టి దేనికి భయపడద్దు. అర్థమైందా? ఫియర్ ఆఫ్ డేంజర్, ఫియర్ ఆఫ్ మెన్. నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా, నీ ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం నీ దగ్గరికి రాదు, దేవుడు అనుమతించకపోతే. కనుక ఏం చేయాలా? నిశ్చింతగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి. అర్థమైందా? భయపడి ముందే చావకూడదు. 3వ భయం చెప్తున్నాను. ఇట్ ఈజ్ ఫియర్ ఆఫ్ డీమన్స్. దయ్యాలంటే భయం. కొంతమంది చచ్చిన వాళ్ళంటే భయం, అసలు చూడటానికి కూడా బారు. అసలు బతికున్నాడు ఏమన్నా చేస్తాడని భయపడాలి, కానీ చచ్చినోడు ఏం చేస్తాడు? ఇప్పుడు బతికున్నాడు ఏదైనా చేయగలడు, కొట్టటమో, తిట్టటమో, లెగవటమో, పొడవటమో. అసలు చచ్చిపోయినోడు ఏం చేస్తాడు? ఎందుకు భయపడతారు చచ్చిపోయినోడి గురించి? కొంతమంది అసలు శవం అంటే చాలు, మాకు ఒక అక్క ఉంది పరదేశు, అమ్మో
ఆ పాట అట్లా ఎత్తితే చాలు అమ్మో అంట. గుండెకి పెద్దగా. ఎందుకక్క ఆ పాట అంటే నాకు భయం రా. నాకు పెట్టె కనపడింది, ఆ పెట్టెలో శవం కనపడింది, ఆ పెట్టెను మోసుకెళ్ళే వాళ్ళు కనపడతారు. అది మంచి సువార్త పాట. అదేమో సమాధి పాట చేశారు మనోళ్ళు. అద్భుతమైన సువార్త పాటని సమాధి పాట చేసి పడేశారు. అప్పుడు తప్పితే ఇంకెప్పుడు పాడరు. అది పాడితే ఏమిటో నేరంలాగా, ఏంటో ఇప్పుడు పడతావా పాట, అదేదో మోసుకుపోయేటప్పుడు పాడే పాట అయితే, మోసుకుపోయేటప్పుడు పాడే పాట అది సువార్త పాట. అద్భుతమైన సువార్త ఉంది అందులో. దాన్ని ఏమో సమాధి పాట చేసిరి. ఈమెకు అది చూడగానే ఏదో మోసుకుపోతున్నట్టు వచ్చిందట. పెద్ద బెంబేలు ఎత్తిపోయి భయపడిపోయి పాడొద్దురా, నీ దండం పెడతారా, పాడొద్దురా అంట. ఇంకా ఎక్కువసేపు పెడితే ఏడు చేస్తుంది కూడా. ఎందుకని? భయం. భయం ఎందుకు? భయం. అందరం ఒకరోజు చచ్చిపోతాం కదా, అందరిని ఒకరోజు మొయ్యాల్సిందే కదా, అది తప్పదు కదా. మరి దానికి ఎందుకు భయపడటం? మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. అందుకే మరణ భయాన్ని నుంచి మనల్ని విడిపించడానికే యేసు వచ్చాడు. ఏమంటారు? భయపడకూడదు. దయ్యాలంటే భయం కొంతమందికి, చేతబడి శక్తులంటే భయం, చీకటి శక్తులంటే భయం. ఎందుకు భయపడతారు? ఏం చేస్తాయి? దేవుని అనుమతి లేకుండా నిన్నెవ్వరు ముట్టరు. ఇశ్రాయేలును ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. కాబట్టి నిన్ను ముట్టితే నేను ఊరుకోను. అసలు దయ్యాలకు ఎక్కడుంది అధికారం? దేవుడు ఇవ్వకపోతే. కాబట్టి నిన్ను గాని నీ కుటుంబాన్ని గాని ఏ చీకటి శక్తులు ఆవరించవు. కాబట్టి భయపడద్దు, దయ్యాలకు భయపడద్దు, చీకటి శక్తులకు భయపడద్దు. మన దేవుడు వాటన్నిటికంటే గొప్పవాడు కనుక హ్యాపీగా ఉండండి. చచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి చూసిరండి చక్కగా. కొంతమంది అసలు పోరు. చెప్పాను కదా, బతుకున్నాడు ఏదైనా చేస్తాడు కానీ చచ్చిపోయినాడు ఏం చేయడు. అందుకని వాడి దగ్గరికి వెళ్ళొచ్చు. కొంతమంది ఉద్దేశం ఏంటంటే వాడు ఇక్కడే తిరుగుతుంటాడు. కొంతమంది అమ్మ నాన్న చచ్చిపోయినా కూడా భయపడుతుంటారు. ఎందుకని? ఇద్దరంటే భయపడతారు. ఎందుకంటే బాగా ప్రేమించే వాళ్ళు చచ్చిపోతే భయపడతారు, బాగా శత్రువు చచ్చిపోయినా కూడా భయపడతారు. బతికినంతకాలం వాడు నేను దనుకున్నాము, తిట్టుకున్నాము, చచ్చిపోతే వచ్చి నన్ను పడతాడేమోనని శత్రువు విషయంలో భయం. నేనంటే బాగా ప్రేమ, చచ్చిపోయిన తర్వాత నా దగ్గరే ఉంటుందేమోనని భయం. ఉంటే ఏం మంచిదేగా. అమ్మ నీ దగ్గరే ఉంటే మంచిదే కదా, నాన్న నీ పక్కనే ఉంటే మంచిదే కదా. ఏమంటారు? భయానికి అసలు అర్థం లేదు. భయపడకూడదు అసలు. అసలైనా ఉండరు, పోతే పాతాళానికి పోతారు. దేవుడు లేకపోతే పరదేశికి వెళ్ళిపోతారు. ఎందుకు భయపడతారు? దయ్యాలు ఇక్కడ ఉండవు, దయ్యాలు ఇక్కడ తిరగవు. ఓకేనా? తిరిగినా అపవిత్రాత్మలు నిన్నేమి ముట్టవు, నిన్నేమి చెయ్యవు. దేవుడు అనుమతిస్తేనే ఏదైనా వచ్చేది కదా. యోబు విషయంలో నేను వెళ్ళి ఆడి తడాకా చూస్తా, కానీ వేసిన కంచె తీ చుట్టూ. నువ్వు కంచె తీస్తే నేను పోతానయ్యా. ఎట్టబోను? ఆయన చుట్టూ ఒక కంచేస్తేవి, ఆయన కుటుంబం చుట్టూ ఒక కంచేస్తేవి, తనకు కలిగిన చుట్టూ ఒక కంచేస్తేవి. 3-fold ప్రొటెక్షన్ నీకుంది. ఎందుకు భయపడతా? వ్యక్తిగతంగా నీకు, ఆ తర్వాత నీ పిల్లలకు, ఆ తర్వాత నీ ఆస్తికి, పొలాలకు, పశువులకు, వాహనాలకు, వస్తువులకు, నువ్వు ఎటుపోతే అటు నీకు ప్రొటెక్షన్ ఉండే, దేవుని కాపుదల కంచె ఉండే. ఆ కంచె దాటుకొని ఎవడు లోపలికి రాలేడు ఆయన అనుమతి లేకుండా. అంత పెద్ద అపవాదే తీయవయ్య కంచె. అప్పుడు చూస్తా వాడి పని. నేను ఏంటి కంచె తీయకపోతే పోరాదు? పోలేను. నువ్వు కంచె వేస్తే నేను ఎట్టపోతా? నీ కంచె ఎట్ట కొట్టేస్తా నేను? తీయనంటే ముందు ఆయన ఆస్తి చుట్టూ ఉన్న కంచె తీసేశాడు. ఆ తర్వాత బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ ఉన్న కంచె తీసేశాడు. అయితే యోబు చుట్టూ కంచె తీల. ఈ రెండింటిని పాడు చేసిన తర్వాత సాతానుడు అప్పుడు కూడా యోబు విశ్వాసం వీడకపోతే చూసావా, ఆ రకంగా నాశనం చేసి ఆస్తి అంతా పాడు చేసి 10 మంది పిల్లలను ఒక్క రోజే చంపావే. అయినా యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని, యెహోవా నామమునికి స్తుతి కలుగును గాక అన్నాడే నా భక్తుడు. మాట మాత్రం కూడా దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదే. భార్య వచ్చి ఏం భక్తి, నీ భక్తి దరిద్ర భక్తి, ఏం చేశాడే నీ దేవుడు? నీ ప్రార్థనలు పొద్దున బలి, సాయంత్రం బలి, ప్రార్థన నీతి భక్తి అని ఏం చేశాడే దేవుడు నీకు? అస్తంతా పోయా, 10 మంది పిల్లలు చచ్చా, నువ్వు కూడా దేవుణ్ణి దూషించి చావు. నీదొక బతుక, నీదొక భక్త్య, ఆయన ఒక దేవుడా? ఏం చేశాడు దేవుడు? దేవుణ్ణి దూషించి మరణము గమ్ము అనంటే ఆయన ఏమన్నాడు? దేవుని నుండి మేలే అనుభవించాలా,
కీడు అనుభవించతగదా? ఈ విషయాలలో నోటి మాటతో కూడా యోబు దేవుడు పాపం చేయలేదు, అన్యాయం చేశాడని చెప్పలేదు. అప్పుడు సాతానుడు వచ్చేమన్నాడు తెలుసా? ఆస్తి పోతే మళ్ళా వస్తుంది, పిల్లలు పోతే మళ్ళా వస్తారని యోబుకు తెలుసులే. చర్మం కదా అన్నిటికంటే ముఖ్యమైనది, ఆరోగ్యం కదా అన్నిటికంటే ముఖ్యమైనది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ భాగ్యాలన్నీ పోతే సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోతే ఏం చేస్తాడు? ఒక్కసారి యోబు చుట్టేసిన కంచె కూడా తీ మూడో కంచె అది అప్పుడు యోబు సంగతి నేను చూస్తా. అది కూడా తీసేస్తున్నా. శరీరాన్ని మాత్రమే ముట్టు, అతని ప్రాణానికి ఏం చెయ్యొద్దు. ఇంకా ప్రాణానికి కూడా లోపల ఒక కంచె ఉందన్నమాట, 4 కంచెలు. అర్థమైందా? అతని ప్రాణాన్ని ఏం చెయ్యొద్దు, నువ్వు శరీరాన్ని ఏమన్నా చేసుకో. అప్పుడు కురుపులు, పుళ్ళు, కుష్టు పెడితే చిల్ల పెంకులతో గోక్కుంటా బూడిదలో కూర్చొని గోని పట్ట కట్టుకొని దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు. ఈ సందర్భాన్ని నేను మీకు ఏం చెప్పదలుస్తున్నానంటే, ఊరక భయపడబాకండి. ఆ పొలం ఏమైపోద్దు, ఈ పశువులు ఏమైపోతాయి, ఆ వాహనాలు ఏమైపోతాయి, ఈ వస్తువులు ఏమైపోతాయి. ఎందుకు భయం? అస్తమానం భయంలో ఎందుకు బతుకుతారు? ప్రభు కాపాడకపోతే నిన్ను నువ్వు కాపాడుకోగలవా? యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థం. అర్థమైందా? వింధ్యావల్లిని ఒక ప్రార్థన చేసి అంటే ఒక ఆయన ఉన్నారు, ఊరికి చివరి ఉండేవారు. వాళ్ళ ఆయన ఏమో బాగా తాగి పండుకునేవాడు. ఏ దొంగలు వచ్చినా తెలియదు. ఊర్లో అందరు దొంగలు పడుతున్నారని ఎక్కడ చూసినా ఈరోజు ఆ ఇంట్లో పడ్డారు, ఈ ఊర్లో పడ్డారు, ఆ ఊర్లో పడ్డారు, అక్కడ పడ్డారని అంటే, మా ఊరికి చివరింది మా ఇల్లు ప్రభువా, నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడతారు? ఈయనేమో తాగి పండుకుంటాడు, నేనేమో ఆడ మనిషిని, పిల్లలు ఏమో చిన్నవాళ్ళు, ఎవరు కాపాడతారు ప్రభువా? నువ్వే కాపాడు ప్రభువా. కంచె వేసి సగం డబ్బు ఏమో తాగి ఆయన పాడు చేస్తున్నాడు. అంతో ఇంతో డబ్బు ఉంటే పిల్లల కోసం దాచిపెట్టాను, ఆ దొంగలు పడేదంతా తీసుకెళ్ళిపోతే ఎట్లా ప్రభువా? నువ్వే కాపాడి కంచె వేయి ప్రభువా, నువ్వు కాపాడకపోతే ఎట్లా ప్రభువా అని పడుకుంటుంది. ఒకరోజు 5 దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి ఇంట్లోకి జరపడబోతే ఇంటి చుట్టూ ఏదో రేకు చుట్టినట్టు, కిటికీలు కనపడట్లేదంటే, తలుపు కనపడట్లేదంటే, తడుగుతుంటే మొత్తం రేకే చుట్టూ తిరుగుతున్నారు. తెల్లారిదాకా తిరుగుతున్నారు. ఈలో పాడికి తేలు కుట్టిందట దొంగకి. తేలు కుట్టేసరికి అమ్మో 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 అని అరుస్తున్నాడు. అదంతా పైకి ఎక్కిపోతుంటే తేలుగుట్టి పెద్దగా అరుస్తుంటే ఇప్పుడు ఇంటిని తవడడం మానేసేసి ఈ 5 ఇంటి చూస్తున్నారు. ఏంటిరా సంగతి? అమ్మో నా ప్రాణం పోతుంది, నా ప్రాణం పోతుంది. ఈ లోపు ఎవరు లెగిసిందట. ఎవర్రా మీరు అనిందా? అమ్మమ్మ మేము దొంగలమమ్మ అన్నారు. దొంగలా ఎందుకు వచ్చారా? ఎంతసేపు అయిందిరా వచ్చి అని అంటే, చాలాసేపు అయిందమ్మా. ఏంటమ్మా మీ ఇంటికి తలుపులు కిటికీలు పెట్టుకోలేదా అన్నారట. ఎందుకు లేవరా, మా ఇంటికి తలుపులు కిటికీలు బాగానే ఉన్నాయి కదా. ఏమమ్మా మొత్తం రేకులాగా చుట్టుంది ఇంటి చుట్టూ, తవడుతుంటే ఏం కనపడట్లేదు ఏంటమ్మా? ఈ లోపు తేలు కుట్టిందమ్మా. అమ్మ ఏందమ్మా అసలు మీ ఇల్లు, మీ అద్భుతం ఏందో నాకు అర్థం కావట్లేదు. తేలు కుట్టిందంటే ఇట్రారా ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి నూనె అక్కడ రాస్తే అదేంటి అయస్కాంతాన్ని లాగేసినట్టుగా గజ్జర్లోకి ఎక్కిన విషయం వెంటనే క్రిందకు నొప్పంతా లాగేసేస్తే వెంటనే మోకరించమ్మా, నువ్వు దేవతవమ్మా, మీ ఇల్లు ఏంటమ్మా, చాలా ఇళ్ళకు కళ్ళం వేసామమ్మా, ఇదేంటమ్మా ఈ ఇల్లు? అప్పుడు చెప్పిందంట, నా దేవుడు నా ఇంటి చుట్టూ కంచె వేశాడేమోరా, అందుకే మీకు ఏమీ దొరకలేదురా. మా ఇంటికి తలుపులు ఉన్నాయి, ముందు ఒకటి వెనకొకటి, కిటికీలు ఉన్నాయి, కానీ మీకు ఎందుకు కనపడలేదు అంత తిరిగితే? అమ్మా మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించమ్మా, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తే విషయం అంతా దిగిపోయిందమ్మా, మేము ఆ దేవుని నమ్ముకుంటామని దొంగలు ప్రభువుని నమ్ముకున్నారండి. నా ప్రియ దేవుని పిల్లరా, ఉందా మనకు విశ్వాసం? పిల్లి ఎగిరినా కూడా భయమే మనకే. పిల్లి తన్ని కింద పడేసినా కూడా గుండె దడ 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 కొట్టుకుంటుంది. ధైర్యంగా ఉండండి, దేవుడున్నాడు నిన్ను కాపాడడానికి. ఎందుకు భయపడతా? భయపడకూడదు, దయ్యాలకు భయపడకూడదు. అర్థమైందా? ఎందుకనంటే నీ చుట్టూ కంచె వేశాడు కనుక దేవుడు, వాడు తాకడు కనుక కంచె వేసుకో చుట్టూ. నీ ప్రార్థనే నీ కంచె. వేకువనే లెగిసి చేసిన ప్రార్థన, పడుకుంటూ చేసిన ప్రార్థనే నీ బిడ్డల చుట్టూ కంచె. వాళ్ళు ఎక్కడికి పోయినా దేవుడు వాళ్ళని కాపాడుతాడు. వాళ్ళు ఆర్మీలో ఉన్నా, వాళ్ళు డ్రైవర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, విదేశంలో ఉన్నా నీ ప్రార్థనే వాడికి కంచె. ఒక అతనట సైన్యంలోకి వెళ్ళాడు. అక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది, చాలా మంది చనిపోతున్నారు. కమాండర్ దగ్గర విశ్వాసి అయిన తల్లికి
ఒక కొడుకు, ఆ కొడుకు కూడా ఆర్మీలో ఉన్నాడు. అతను అక్కడ ఉన్నాడట. ఓరే అందరు చచ్చిపోయారా, కొందరు కొన ప్రాణంతో ఉన్నారా, ఈ గోడ దూకి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళని తీసుకొని, క్షతగాత్రులు ఉంటారు కదా, చావటానికి సిద్ధంగా ఉన్నవారు, ఈ బాంబులు తగిలి, కాబట్టి వాళ్ళని తీసుకురారా అని అంటే టైం చూసి ఒక్క 15 నిమిషాలు ఆగండి సార్ అన్నాడు. ఏమిరా తొందరగా వెళ్ళరా, కాదు సార్ టైం ఉంది సార్, ఒక్క 15 నిమిషాలు ఆగండి, పోతాను సార్. నువ్వు ఒక్కళ్ళని తెమ్మంటున్నావు కదా, ఒక్కళ్ళనైనా 100 మందినైనా తెస్తా కానీ ఒక 15 మినిట్స్ ఆగండి. 15 మినిట్స్ ఏందిరా సార్, ఇంకా 10 ఇంకా 5 అనుకుని కరెక్ట్ గా 6 అవగానే ఎగిరి దూకాడంటే అవతలకి టపా 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 జనాలను పట్టుకొని ఈడ్చుకొచ్చి గోడ అవతలకేయటం అట్లా 100 మందిని దాటించాడట. ఒక్కనన్నా కాపాడరా అని అంటే క్షతగాత్రులను 100 మందిని వేసేసాడంటే ఒక్కడే. అప్పుడు యువతలకు వచ్చిన తర్వాత కమాండర్ అడిగాడంట, ఎందుకురా 15 నిమిషాలు ఆగమన్నావు? సార్ 6 గంటలకి కరెక్ట్గా మా అమ్మ ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తుంది సార్. అప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన, బాంబుల మధ్య వెళ్ళిన ఆయనను తాకకుండా దేవుడు కాపాడుతాడు సార్. మా అమ్మ ప్రార్థన చేస్తుంది కదా సార్, అందుకు నా టైం దాకా ఆగమన్నాను సార్. ఖచ్చితంగా 6 గంటలకు మా అమ్మ మోకరిస్తుంది సార్. ఇక్కడ ఇంతమంది తల్లులు తండ్రులు ఉన్నారు, నీ పిల్లలు ఎక్కడున్నారో అని 14 సార్లు ఫోన్ చేస్తే వాళ్ళకు భద్రత దొరకదండి. కాలేజీ నుంచి ఇంటికి వచ్చేదాకా భయపడతావు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చేదాకా భయపడతావు, డ్యూటీకి పోతే వచ్చేదాకా భర్త గురించి భయపడతావు. భయపడకపోతే నీ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు కాపాడతాడుగా. ఇది చేయనీడండి సాతానుడు, ఏమైనా చేయనిస్తాడంట కానీ ఒక విశ్వాసిని మోకాళ్ళు లోననివ్వడాడు. ఓర్క ఆలోచిస్తుంటారు, ఏం చేస్తావు? నువ్వు కాపాడతావా? బార్డర్లో ఉన్నోని నువ్వు కాపాడతావా? కాలేజీలో ఉన్నోని నువ్వు కాపాడతావా? డ్రైవింగ్లో ఉన్నోని నువ్వు కాపాడతావా? ఇంట్లో కూర్చొని ఎందుకు మరి భయం? ఎట్టన్నావని ఫోన్ ఎందుకు ఊరికే? ప్రార్థన చేయరు, అది చేయరు, ఏమైనా చేస్తారు కానీ ప్రార్థన చేయరండి. తల్లిని తండ్రిని నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీ పిల్లలు అమెరికాలో ఉన్నారా, ఆర్మీలో ఉన్నారా, ఎక్కడ ఉన్నా సరే నీ ప్రార్థనే వారికి కంచె. యోబు అలా వేసుకున్నాడు, నువ్వు వేసావా? వేస్తున్నావా? ఆ కంచె దుష్టుడు ముట్టలేని కంచెని ఎప్పుడైనా వేసావా? మోకరించి ప్రార్థన చేయాలి. నీ పిల్లాడికి అర్థం అవ్వాలి, ఈ టైంలో మా అమ్మ మోకరించి ప్రార్థన చేస్తుంది, ఈ టైంలో మా నాన్న మోకరించి ప్రార్థన చేస్తాడు. ఉందండి అసలు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రార్థనలన్నీ పోయినాయి, ప్రార్థనా సమయాలు పోయినాయి, వాక్య ధ్యానాలు పోయినాయి, దేవునితో గడిపే సమయాలు పోయినాయి. ఇది పెద్ద దొంగ. విశ్వాసులను భ్రష్టులుగా చేసిన పెద్ద సాతాను ఆయుధం ఈ సెల్ ఫోన్. టైం దొరికితే సెల్ ఫోన్లో సర్చింగ్లు. ఏమిటి దాని వలన మనకు ఒరిగేది? ముందు ఈ సెల్ ఫోన్ పక్కన పెట్టాలి. నువ్వు దేవుడితో గడపాలంటే, నువ్వు నిజంగా ప్రార్థన వేసి నీ పిల్లల్ని కాపాడుకోవాలంటే ఈ సెల్ ఫోన్ను, ఆ టీవీలను ప్రక్కన పెట్టేసేసేయాలి. వాటిని ఎంత దూరంగా పెడతారో మీ కుటుంబం అంత పటిష్టంగా ఉంటుంది. లేకపోతే ఫోన్లు గంటలు మాట్లాడుతుంటాం, అమ్మతో, నాన్నతో, ఫ్రెండ్స్తో, అక్కతో, చెల్లితో అస్తమానం ఫోన్లో మాట్లాడుకుంటాం. ఇప్పుడు మరీ అన్లిమిటెడ్ కాల్స్ వచ్చినాయి కదా, ఎన్ని గంటలు మాట్లాడుకుని ఏం పర్వాలేదు, ఆన్ చేసి అట్ట పెడతారు, వీళ్ళు పని చేసుకుంటా ఉంటారు. చెప్పు ఇంకేంటి? చెప్పు ఇంకేంటి? ఏం చేస్తున్నావు? పప్పు నానబెట్టింది తెలుసుకోవాలి, పప్పు రుబ్బుతున్నది తెలుసుకోవాలి, అవి కూడా మాట్లాడుకోవాలి. ఊరికే ఫ్రీ కాల్స్ వచ్చినాయిగా, ఏం పని లేదు, పాట లేదు. ఫోన్ లాంచ్ చేయటం, ఆడబెట్టడం, స్పీకర్లు పెట్టుకోవడం, లేకపోతే బ్లూటూత్లు పెట్టుకోవడం, ఊరికే బాతాకాని కొట్టడం, అందులో ఏం పని? అదే సెల్ ఫోన్ ఆపేసేసి ప్రభువుతో మాట్లాడితే ప్రభువు కదా అన్ని చక్కబెట్టేవాడు, ప్రభువు కదా అన్ని సమకూర్చేవాడు, ప్రభువు కదా కంచె వేసి కాపాడేవాడు, ప్రభువు కదా వృద్ధిలోనికి తెచ్చేవాడు. మన వలన ఏమవుతుంది? ఎందుకు ఆ ప్రభువుతో మాట్లాడే సమయం ఎందుకు కేటాయించరు? ఇది సాతాను యొక్క పెద్ద మాయ, మోసం, యుక్తి. ఆ కుయుక్తిలో నుంచి బయటకు రావాలి. చాలాసార్లు విశ్వాసాలను ఉద్దేశించే మాట్లాడుతున్నా ఈ మధ్యాహ్నాన్ని. ఈ మాయలో పడ్డాం మనం అందరము.
ఈ సెల్ ఫోన్ల మాయలో, సంభాషణల మాయలో పడిపోయాం. ఎంత నష్టం మనకు జరుగుతుందో మనకు అర్థం కావట్లా, ఎంత సమయం వ్యర్థమైపోతుందో మనకు అర్థం కావట్లా. మనం ఏం పాపం చేయట్లేదు కదా అనుకుంటున్నాం. నేను మీతో ఒక మాట చెబుతాను. యాకోబు భక్తుడు చెప్పినట్లు, మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. ఇప్పుడు చెయ్యకూడనివి చేసినా పాపం, చెయ్యవలసినవి చెయ్యకపోయినా పాపమే. సకల దుర్నీతియు పాపము. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏం చేసినా అది పాపం. అట్లాగే దేవుడు చెయ్యమన్నది ఏది చేయకపోయినా పాపమే. ప్రార్థన చెయ్యకపోతే అది నాకు పాపం అయిపోద్ది అన్నాడు కదా భక్తుడు. ఎంతమంది అలాంటి పాపాన్ని కూర్చుకుంటున్నామో ఆలోచించండి ఒకసారి. పాపానికి పాపం విశ్వాసులు కూర్చుకుంటున్నారు. అందుకే ఆశీర్వాదం పొందలేకపోతున్నారు, ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు, ఆనందంగా ఉండలేకపోతున్నారు, బిడ్డల మేలు చూడలేకపోతున్నారు. కారణం కంచె వేయట్లేదు. అందుకే సాతానుడు దొరబడుతున్నాడు, దోచుకెళ్ళిపోతున్నాడు. వయసుకు వచ్చిన నీ పిల్లల్ని దోస్తున్నాడు, వాళ్ళ చదువుల్ని పాడు చేస్తున్నాడు, వాళ్ళ పేరు, వాళ్ళ మనశ్శాంతి, వాళ్ళ పవిత్రత పాడు చేస్తున్నాడు. కారణం నువ్వు కంచె వేయట్లేదు. కంచె వేరు నిద్రపోవటం, లేకపోతే ఫోన్లో సంభాషణలు గంటలు గంటలు, లేకపోతే ఆ యూట్యూబ్లు చూడటం. ఈ 3 పనులు ప్రతి విశ్వాసిని మోసం చేసి బలహీనపరుస్తుంది. కంచె లేనప్పుడు దుష్టుడు జొరబడతాడు. దుష్టుడు జొరబడినప్పుడు నీ భర్త ఏంటి, నీ పిల్లలేంటి, ఆడపిల్లలేంటి, మగపిల్లలేంటి, ఎవరైనా నాశనం అయిపోతారు. ఎందుకని వాడి పనే వేటగాడు కదా. వేటగాడు ఏం చేస్తాడు? ఉరులొడ్డుతాడు, గింజలు జల్లి గాలమేసి లాగుతాడు, వలేసి లాగుతాడు. వేటగాడు వచ్చేసాడు. ఎందుకని నీకు కంచె లేదు కదా, నువ్వు వేయట్లేదు కదా. నువ్వు మంచి ఇల్లు కడతావు, మంచి గేటు పెడతావు. ఇల్లు కట్టడం, గేట్లు పెట్టడం, ఇనుప ఫెన్సింగ్ వేయటం కాదు, ప్రార్థన కంచె వేయాలి. ఇంట్లో ఉండే పిల్లలు దోచుకోబడుతున్నారు. ఏమంటారు? పటిష్టమైన ఇళ్లల్లో ఉండి పిల్లలు పాడైపోతున్నారు, పాపానికి బానిసలైపోతున్నారు. దుష్టుడు వాడి బతుకుల్ని నాశనం చేస్తున్నారు, ఆడ మగ తేడా లేకుండా. మరి ఏది ప్రార్థన? వారి తలంపుల చుట్టూ కంచె ఎక్కడ? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ తలంపులకు కావలి ఉంటది. ప్రార్థన చేయొద్దు? ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ప్రభువుకు ప్రార్థన చేస్తే నీ పిల్లల శరీరం చుట్టూ భద్రత, వారి తలంపుల చుట్టూ భద్రత దేవుడేస్తాడు. ఈ మధ్య ఒక పిల్లాడు నా దగ్గరకు వచ్చాడు. చిన్నప్పటి నుంచి వాడు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచి ప్రార్థనా పరుడే. మొన్న వారం ఆ పిల్లాడికి బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లాడు. వాడు వచ్చి బాప్తిస్మం ఇస్తుంటే, ఆగన్నా నా తప్పంతా నీతో చెప్పాలి అన్నాడు. దేవుడు అన్నాడు. నాతో ఎందుకురా, దేవుడితో చెప్పావు కదా అన్నాడు. కాదన్నా నీతో కూడా చెప్పాలి అన్నాడు. ఏంటిరా చెప్పు అన్నాడు. అప్పుడప్పుడు అమ్మవాళ్ళు డబ్బులు దొంగతనం చేశానన్నా, కానీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి విన్న వాక్యము నాకు గుర్తొస్తుండేదన్న. దొంగలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, దొంగిలించకూడదని ఎప్పుడు వాక్యం నాకు చెబుతుండేదన్న. ఈ మధ్య ఒక పిల్లని ప్రేమించానన్న, కానీ ఆ పిల్లని ప్రేమించాను కానీ తర్వాత నేను నీతో కంటిన్యూ అవ్వలేను, మనం బ్రేకప్ అయిపోదామని చెప్పానన్న. ఎందుకు చెప్పావురా? వ్యభిచారం వలన, జారత్వం వలన నీ శరీరానికి హాని చేసుకుంటావని వాక్యం చెప్పావు కదన్నా. ఆ వాక్యం నన్ను వెంటాడుతూ నేను తప్పు చేస్తే నా జీవితం పాడైపోద్ది, నా ఆత్మ పాడైపోద్ది, మా అమ్మ నాన్నకు అవమానం వచ్చింది, నా దైవజనుడికి అవమానం వచ్చింది, నా దేవుడికి అవమానం వచ్చిందని ఆ వాక్యం గుర్తొచ్చి ఆ అమ్మాయితో చెప్పాను, నేను నీతో కొనసాగలేనని. ఆ అమ్మాయి కూడా నన్ను వదిలేసిందన్నా. కానీ తప్పు చేశాను కదన్నా. శరీరంతో తప్పు చేయకపోయినా నా తలంపుల్లో తప్పు చేశాను కదన్నా. నేను వ్యభిచారినే కదన్నా. నన్ను క్షమించమని దేవుణ్ణి అడిగానన్నా. నన్ను క్షమించమని దేవుణ్ణి అడిగాను. మీరు కూడా నన్ను క్షమించండి అన్నా. వాడు చాలా అందంగా ఉంటాడు, చాలా తెలివైనోడు, మంచి తలాంతులు ఉన్నాడు. ఒక వ్యక్తి మనస్సును దేవుడు కాపాడకపోతే ఎవరు కాపాడలేరు. నీ తలంపులకు కూడా, నీ పిల్లల తలంపులకు కూడా దేవుడు కావలి వేస్తేనే, లేకపోతే మనమేం కంచె వేస్తామండి మన పిల్లలకి? ఎటు పోతారో, ఏం చేస్తారో, ఏం కొంప మీద తీసుకొస్తారో మనకెట్లా తెలుస్తుంది?
వాడి తలంపుల చుట్టూ దేవుని ఆత్మ కంచె ఉంటుంది. అప్పుడు వాడు తప్పు చేయలేడు, నష్టపోలేడు, నాశనం కాలేడు, అవమానం తేలేడు. అక్కడ ఉండాలి కంచె. అది ఎవరేస్తారు? పరిశుద్ధాత్ముడేస్తాడు. చేస్తున్నావా ప్రార్థన? పిల్లలు బాగుండాలని కోరుకుంటావు. కోరుకుంటే అయిపోద్దా? కోరితే అవ్వదు. వారి కొరకు ప్రార్థన చేసి కంచె వేయాలి. అప్పుడు వాడి తలంపులను కూడా దేవుడు కావలి కాస్తాడు. వాడు తప్పిపోకుండా వాడి హృదయాన్నే భద్రం చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ప్రార్థన చేయటం నేర్చుకోండి, కంచె వేయటం నేర్చుకోండి, మీ బిడ్డల్ని కాపాడుకోండి, మిమ్మల్ని కాపాడుకోండి. 4వది చెబుతున్నాను. ఈ డీమన్స్ గురించి మీకు చెప్పేటప్పుడు ఒక వాక్యం చెప్దాం అనుకున్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం చూడండి. వాక్యమే మనకు ఆధారం, వాక్యమే ఖడ్గం, భయమును పారద్రోలేది వాక్యమే, విజయాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇచ్చేది వాక్యమే. కనుక అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ అదేదనగా దేవుడు యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచు నుండెను. అపవాది అన్న దగ్గర నంబర్ 1 వేసి కింద ఫుట్ నోట్ లో ఏం రాశారు? సాతానును. అర్థమైందా? సాతానుడే దయ్యాలకు అధిపతి కదా. వాడు బయల్జబూల్, అపవిత్రాత్మలన్నిటికీ అధికారి వాడే. వాడినే దేవుడు బంధిస్తాడు. ఈ పిల్ల దయ్యాలెంత? ఈ దురాత్మలు, అపవిత్రాత్మలు, చీకటి చిల్లంగాత్మలన్నీ ఎంత? దయ్యాలకే రాజు సాతానుడు. వాడినే దేవుడు బంధిస్తాడు. ఆయన సంచరిస్తున్నాడు, ఒక చోట ఉండేవాడు కాదు. మనం ఎటుపోతే, మన పిల్లలు ఎటుపోతాట ఆయన సన్నిధి తోడుగా వస్తుంది. కాబట్టి ఆ దేవునికి అప్పగించి మీరు ప్రార్థన చేయాలి. 4వది ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్ అంటే భయం. కొంతమందికి రేపు అంటే భయం. భయపడద్దు అంటున్నాడు. చింతించొద్దు, రేపటిని గూర్చి చింతించొద్దు. రేపు దాని సంగతులను గూర్చి చింతిస్తుంది. ఎందుకు రేపటి గురించి చింత? నీకు చింతపడదు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, పడుకుంటే నిద్రే పట్టదండి. తల నొప్పయ్యా, రాత్రంతా నిద్ర పట్టలేదయ్యా. ఏం మా సగరం ఏసుంది, రూమ్ ఉంది, మెత్తటి బెడ్ ఉంది, ఎందుకు పడుకోలేదంటే రేపు పొద్దున ఇడ్లీ పిండేసే టయానికి కరెంటు పోతే ఎట్టా? ఇడ్లీ పిండేసే టయానికి కరెంటు పోతే ఎట్టా? చట్నీ చేసేటప్పుడు మధ్యలో మిక్స్ ఆగిపోతే ఎట్టా? ఎందుకయ్యింది? రేపటిని గూర్చిన చింత. ఈ రోజుకు బతకరా అంటే రేపటిని బతుకుతుంటారు కొంతమంది. రేపటి ఎందుకు? ఎంజాయ్ దిస్ డే. ఈ రోజును ఎంజాయ్ చేయి. ఈ రోజు దేవుని కృపలను అనుభవించు. రేపు ఉంటే రేపు చూద్దాం. రేపు కూడా దేవుని కృప ఉన్నది కదా. రేపటి పనులు రేపు దేవుడు చూస్తాడు. రేపు దాని సంగతులను గురించి ఆలోచిస్తుంది. ఎందుకు చింతపడతావు? కొన్నిసార్లు ఎప్పుడు చింతే. కొంతమంది చింతించి 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 చింతకంత అవుతారంట. ఇంత ఇస్తరాకంత, ఆరటాకంత ఉండాల్సిన వాళ్ళట చింతాకంత అవుతారు. చింతించి చింతించి కొంతమంది ఎప్పుడు ఏంటో చించుతా ఉంటారు. పక్కనాళ్ళు పిలుస్తున్నా పలకరు. నిన్నే అనేదాకా నన్న ఏందంట పరధ్యానం? ఏంటంటే అంతలా ఉన్న చించేది? చించి ఏం చేస్తావు? దేవుడు ఏమన్నాడు? చించి మూరెడు ఎక్కువ చేయలేవు, మూరెడు తక్కువ చేయలేవు. ఎందుకు చింత? చింతించుటేలా? చింతించనేలా? రేపటి గూర్చి చింతించనేలా? ఏ నాటికీడు ఆనాటికే చాలును, చింతించనేలా? చింతించనేలా? చింత యావత్తు నాపైన నిడుమని పరలోకపు తండ్రి చెప్పే కదా. యావత్తు నాపైన నిడుమని పరలోకపు తండ్రి చెప్పే కదా.
ఆయన రాజ్యము నీకు నిలబెట్టును. ఆయని పోషించును. ఆయని పోషించును. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు సమకూర్చవు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు సమకూర్చవు. వాటికంటే శ్రేష్ఠుడు ఆయని పోషించును. ఆయని పోషించును. అడవి పూలను చూడి, అతి కష్టపడు అడవి పూలను చూడి, అతి కష్టపడు అల్పది దాసము ఆయని పోషించును. మన అవసరతలన్నీ దేవుడు చూస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అడవి పువ్వులను చూడండి. పొద్దున పూసి సాయంత్రం వాడిపోయి ఆ పూలను అలంకరిస్తున్నాను. సమస్త తన వైభవం అంతటితో సొలొమోను వాటిలో ఒకదాని వల్ల అలంకరించబడలేదు. అంత ఐశ్వర్యవంతుడయ్యుండి కూడా మీరెందుకు చింతిస్తారు? మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను. నా కార్ మధ్య రిపేర్ వచ్చింది, చాలా డబ్బులు కట్టవలసి వచ్చింది. నా దగ్గర ఏమో డబ్బులు లేవు. దేవుడు అంటే అద్భుతం చేస్తాడని అంటే, ఒక ఆవిడ మరియమ్మ అని కాసరబాద్ అనే ఊరిలో క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి ఒళ్ళంతా. కీమో పెడితే వెంట్రుకలన్నీ ఊడిపోయింది, బలహీనమైపోయింది. ఇక చచ్చిపోద్దని చెప్పేసి అందరూ వదిలేసేసుకున్నారు ఆశ. మంచాన పడింది. ఇక రేపా మాపా అన్నట్టుంది. పాస్కి తీసుకెళ్లాలన్నా వాళ్ళ ఆయనే తీసుకెళ్ళాలి. మంచంలో నుంచి లేపుకొని వాళ్ళ ఆయన అన్నాడట, నేను ఏనాడు చేసుకున్న పాపమో నిన్ను పాస్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. అర్ధరాత్రి లేపుతావు, తెల్లవారుజామున లేపుతావు. నేనేదో పాపం చేసుకున్న పోయిన జన్మలో, అందుకే నిన్ను కట్టుకున్నా. నేను తీసుకెళ్ళటం ఏంటి నిన్ను బాత్రూమ్కి అన్నాడు. అయ్యా నువ్వు కాకపోతే ఎవరు తీసుకెళ్తారయ్యా? ఓ పచ్చి బూతులు తిడుతున్నాడు. తను తాను తిట్టుకుంటున్నాడంటే ఆమెను తిడుతున్నాడు. ఏడుస్తా, దేవుడా నన్ను తీసుకెళ్ళిపోకూడదా? ఎందుకు ఇంకా బతికించావు? భర్తే కదా అన్ని చూసేది. ఆ భర్తే పాస్కి తీసుకెళ్తున్నందుకు ఇట్లా తిట్టుకుంటున్నాడే, శపిస్తున్నాడే, తను తాను శపించుకుంటున్నాడే. దేవుడా ఇంతమందికి భారం అయిపోయాన్ని. ఏ పిల్లలు వచ్చి నన్ను చూస్తారు? నన్ను తీసుకెళ్ళిపో తండ్రి అని ఏడుస్తుంటే వచ్చి, మరియా నేను నిన్ను బాగు చేస్తా, నిన్ను పనికి పంపిస్తా, ఓ 20,000 నా సేవకుడికి ఇస్తావా అన్నాడంటండి. 20,000 నేను రేపో మాపో చచ్చిపోయేటట్టుంటే, మంచాన పడి ఉంటే, బాత్రూమ్కి తీసుకెళ్ళటానికి నాకు సర్వస్వమైన నా భర్తే నా గురించి అసహనంతో తిడుతుంటే నేను 20,000 అట్టిస్తానయ్యా, నేను లేపుతా, నేను బాగు చేస్తా, నేను పనికి పంపిస్తా, 20,000 ఇస్తావా? నా మందిరంలో సాక్ష్యం చెబుతావా అన్నాడు. అయ్యా నువ్వు నన్ను లేపాలే కానీ నేను ఎందుకు ఈయనయ్యా, నేను ఎందుకు చెప్పనయ్యా, చెయ్యయ్యా, తీసుకుపోతే తీసుకుపో, లేకపోతే బతికిచ్చు. ఆయన వచ్చి ఆమెను అరకాలు నుంచి నడినెత్తి వరకు ఒక్కసారిగా చేత్తో ఇలా అన్నాడంటండి. ఆమెకున్న బలహీనతంతా పోయి నూతన బలం వచ్చి ఎవరు లెగవకుండా తెల్లవారుజామున లెగిసి బాత్రూమ్కి వెళ్ళిపోయిందట. అందరూ ఆశ్చర్యపోతున్నారు. వెళ్ళి కోత కోసి నాటులేసి పని చేసి 20,000 తీసుకొచ్చి మొన్న డిసెంబర్ 31వ తారీఖున అయ్యగారు ఇగో దేవుడు ఏమన్నాడు, నేను ఇచ్చా, నాకు శక్తి ఇచ్చాడు అయ్యగారు. మా ఆయన నన్ను తిట్టాడు అయ్యగారు, చెప్పించుకున్నాడు అయ్యగారు, నన్ను బాత్రూమ్కి తీసుకెళ్ళటానికి నాకు ఇట్లాంటి గతి పట్టింది ఏమిటని తిట్టుకుంటున్నాడు అయ్యగారు. అట్టటి పరిస్థితుల్లో యేసయ్య వచ్చి నేను నిన్ను ఆరోగ్యంతో నిలుపుతా, ఈ పని చేస్తావా అన్నాడు అయ్యగారు. ఏం అవసరం ఉందో అయ్యగారు నీకు, ఇది తీసుకొని చేసుకో అయ్యగారు, నువ్వే పరిచర్యకు వాడుకో అయ్యగారు.
దేవుడు చెప్పింది చేస్తాను అన్నయ్య గారు. నేను దేవుడు ఇచ్చిన శక్తి అయ్య గారు. నేను 20,000 సంపాదిస్తాను అనుకోలేదు అయ్య గారు. ఎందుకు భయపడతారు చెప్పండి? ఎందుకు మనుషుల మీద ఆధారపడతారు చెప్పండి? నీ అవసరతలన్నీ నీ పరలోకపు తండ్రికి తెలియదా? నీ హృదయం ఆయనకు తెలియదా? అద్భుతం చేస్తాడు ఆయన. నిన్ను పోషిస్తాడు ఆయన. నీ బిడ్డలను పోషిస్తాడు ఆయన. ఆయన నువ్వు కలిగి ఉంటే చాలు. ఆయన నీకు తోడై ఉంటే చాలు. నిన్న ఫీనెహాస్ అన్న గారు కూడా దేవుడు మీకు తోడై ఉంటే చాలు. అబీయాకి ఇచ్చిన విజయం గురించి సహోదరుడు చెప్తే విన్నాను. అన్న ఏం చెప్పారు నిన్న వాక్యం అని అడిగాను. అబీయాకు దేవుడు తోడై ఉన్నాడు. సైన్యం చిన్నదే కానీ గొప్ప విజయం కలిగింది. తోడున్నాడా? నీ పిల్లలకు దేవుడు తోడున్నాడా? దేవుణ్ణి జత చేసావా నువ్వు? బ్యాంకులు బ్యాలెన్స్లు పెట్టావా? వాళ్ళ పేరట ఇల్లు స్థలాలు పొలాలు పెట్టావా? దేవుణ్ణి పరిచయం చేయలేదా? దేవుణ్ణి ఆస్తిగా ఇవ్వలేదా? దేవుణ్ణి ఇవ్వు ఆస్తిగా, ప్రార్థన నీవు ఆస్తిగా, విశ్వాసాన్ని నీవు ఆస్తిగా నీ పిల్లలకి నేర్పిస్తారా? నేను చేస్తాలే, నువ్వు పండుకో. బైబిల్ నువ్వు చదువుతావు, ప్రార్థన నువ్వు చేస్తావు. మరి వాడు చేయడా ప్రార్థన? వాడు చదవడా బైబిల్? వాడికొద్దా విశ్వాసం? వాడికొద్దా ప్రార్థన? వాడికొద్దా ప్రభువుతో సహవాసం? వాడికి ఏం కావాలా? ఇంగ్లీష్ మీడియం చదువులు, ఫారిన్ చదువులు, ఉద్యోగాలు కావాలన్నా వాడికి? దేవుడొద్దా? ఏమిస్తావు నువ్వు పిల్లలకి? విశ్వాసాన్నివ్వు, ప్రార్థననివ్వు, విధేయతనివ్వు, పరిశుద్ధతనివ్వు, ప్రభువు సన్నిధినివ్వు. అది మరే ఇవన్నీ ఇస్తారు. నా ప్రియ దేవుని పిల్లరా, విశ్వాసాన్ని పిల్లలకి ఇవ్వండి. దేవుని మీద ఆధారపడడం నేర్పించండి పిల్లలు. భక్తి మనం ఉంచుకుంటేది కాదు, వాళ్ళకు కూడా పంచిపెట్టాలి. వాళ్ళకు వారసత్వంగా ఇవ్వాలి. అది చిన్నప్పటి నుండి ఇవ్వాలి. హన్నా సమూయేలు కలా ఇచ్చింది. యాకోబు యోసేపు కలా భక్తినిచ్చినాడు. మొర్దెకై ఎస్తేరుకు భక్తినిచ్చినాడండి. విశ్వాసాన్ని ఇచ్చాడు, ప్రార్థనని ఇచ్చాడు. మీరేమిస్తున్నారు పిల్లలకి? వస్తువులు, ఆభరణాలు, బట్టలు, సర్టిఫికెట్లు కాదు, రిజిస్ట్రేషన్ పత్రాలు కాదు ఇవ్వాల్సింది. దేవుణ్ణి ఇవ్వండి, దేవుణ్ణి ఇవ్వండి. అది ఎవరు? చూడండి, భవిష్యత్తు గురించి భయపడద్దు. మీ భవిష్యత్తు అయినా మీ పిల్లల భవిష్యత్తు అయినా దేవుని చేతిలో ఉన్నది. కాలములు సమయములు దేవుడు తన స్వాధీనమందుంచుకున్నాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము. ఈ భయానికి విరుగుడుగా ఒక మందు, ఈ భయానికి విరుగుడుగా మరొక మందు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో ప్రభువు చెబుతున్నాడు, 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. వాటి గురించి ఎందుకు? రేపటి గురించి చింతించొద్దు. రేపు ప్రభు ఉన్నాడు. రేపు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దెన్ 5th, ఫియర్ ఆఫ్ డెత్. మరణం అంటే భయం. అందరికి ఉంటుంది ఇది కదా. ఏ భయాలు లేకపోయినా ఈ భయం ఉంటుంది, మరణ భయం. కానీ ప్రభువు చెబుతున్నాడు, మరణ భయాన్ని ఆయన తొలగించినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కనుక మనం చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు, ఇక్కడ చూడండి, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. ఎందుకు శరీరధారిగా ఈ లోకానికి యేసు వచ్చాడు అని అంటే, జీవిత కాలం అంతా నిన్ను మరణ భయం నుంచి విడిపించడానికి వచ్చాడు. జీవిత కాలం అంతా మనల్ని నిర్భయులుగా చేయటానికి వచ్చాడు. మరణ భయం వెంటాడుతుంటది చాలా మంది. అమ్మో చచ్చిపోతానేమో, అమ్మో చచ్చిపోతానేమో, అమ్మో చచ్చిపోతానేమో. చచ్చిపోయే రోజు ఎట్టాగా చచ్చిపోతానులే. చనిపోయే రోజు కూడా మనం హ్యాపీగా ఉండాలి. ఒకసారి ఒకరు డిఎల్ మూడీ దగ్గరికి వచ్చి, డిఎల్ మూడీ, ఈ రోజు ఈ రాత్రికి నువ్వు చచ్చిపోయేటట్లయితే వాట్ ఈస్ యువర్ షెడ్యూల్ టుడే అన్నాడు.
నీ షెడ్యూల్ ఏమై ఉంటుంది అని అంటే అప్పుడు ఆయన అన్నాడంటే ఏముంది, ఎప్పుడులాగా పొద్దున్నే లెగుస్తాను, బైబిల్ చదువుతాను, అల్పాహారం చేస్తాను, బయటికి వెళ్తాను, ఓ మెసేజ్ చెప్పి వస్తాను, మధ్యాహ్నం వస్తాను, అంత వండుకొని తిని మళ్ళీ పండుకుంటాను 1 గంట, మరలా సాయంత్రం వెళ్ళి సువార్త చెబుతా, మరలా ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు వేసుకొని పడుకుంటాను. అంతేనా? అంతేనా? ఇంకేమి మార్పు ఉండదా? అందరినీ కలవడం, నీకున్న ఏయో వాళ్ళకు అయిన వాళ్ళకు పంచి పెట్టడం, వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పడం, ఇవన్నీ అవవా? నేను పంచినా పంచకపోయినా నా అనుకున్న వాళ్ళు ఎట్టా పంచుకుంటారు, అదేవాడు వదిలిపెడతాడు? ఆ పని నాకెందుకు? ఆ పని వాళ్ళది, వాళ్ళు ఎట్టా పంచుకుంటారు అయిపోయినా. కాబట్టి ఆ పని నాకు అవసరం లే, పంచే పని నాకు అవసరం, వాళ్ళు పంచుకుంటారు కాబట్టి. ఆ తర్వాత స్వార్థ ప్రకటిస్తా, శుభ్రంగా తింటా, హ్యాపీగా నిద్రపోతా, చెప్పాల్సిన హెచ్చరికలన్నీ జీవితకాలం అంతా చెప్పా. అప్పుడంతా చెప్తే పాటించినోడు ఈ షుగర్లో జ్యోతి మాత్రం పాటిస్తాడా? పాటించడు. కాబట్టి అది కూడా ఏం చింతలేదు, నా పని నేను చేసుకొని శుభ్రంగా పడుకొని కళ్ళు మూసుకుంటా, తెల్లారేసరికి పరలోకంలో కళ్ళు తెరుస్తా, అక్కడ నాకు పట్టాభిషేకం జరుగుద్ది, నేను చేసిన క్రియలన్నిటికీ దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, గొప్ప విందే జరుగుద్ది, కోలాహలం జరుగుద్ది. అక్కడ దేవుడు నా క్రియలన్నీ పెట్టి నన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకుంటాడు. కాబట్టి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా, నువ్వు చెప్పే రోజు ఈ రోజు అయితే నాకు ఇంకా సంతోషమే అన్నాడు. చచ్చిపోవటానికి సంతోషపడుతున్నారా? హ్యాపీగా చచ్చిపోవాలి. చచ్చిపోతానని తెలిస్తే ఏడవకూడదు, అందరు రండి, ఇంకిదే నా చివరి రోజు అనుకో. డిఎల్ మూడీ చచ్చిపోయాడు ముందు, ఒక ఆయన దగ్గరికి వెళ్ళి వేరే ఫ్రెండ్ చచ్చిపోతుంటే డిఎల్ మూడీ గారు వెళ్ళారట. వెళ్ళి చూడబోతుంటే డిఎల్ మూడీ గారే చనిపోయే టైంలో ఒక అతను వచ్చాడట, వాళ్ళ ఫ్రెండ్. ఆయన చెప్పాడంట, డిఎల్ మూడీ బాయ్, సజీవుల దేశంలో ఇక మరలా మనం కలుసుకోలేము అన్నాడట. ఎవరితోటి? డిఎల్ మూడీ తోటి. అప్పుడు డిఎల్ మూడీ గారు అన్నారట, సజీవుల దేశం కాదు, ఇది మృతుల దేశం, నేను వెళ్ళబోయేది సజీవుల దేశం, ఇది మృతుల దేశం. ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు, ఇది మృతుల లోకం, నేను వెళ్ళబోయేది సజీవుల దేశం, అక్కడ నేను యుగయుగాలు ఉంటాను. నువ్వు చెప్పాల్సింది నాకు గుడ్ బై కాదు, వి విల్ మీట్ అగైన్ అని చెప్పాలి. గుడ్ బై కాదు, వి విల్ మీట్ అగైన్ అని చెప్పాలి. మరలా మనం కలుసుకుంటాం. ఎక్కడ? సజీవుల దేశంలో. మృతుల దేశంలో మనం విడిపోతున్నాం, సజీవుల దేశంలో మరలా తిరిగి మనం కలుసుకుంటాం అనాలి. దట్ ఈస్ అవర్ ఫెయిత్, దట్ ఈస్ అవర్ హోప్. అంతేనా? నవ్వుతా చచ్చిపోవాలి. నేను ఒక తల్లి గురించి విన్నాను, సంతోషమ్మ గారని, వాళ్ళ ఆయన పేరు మోషే గారు. ఆయన టీచరు, ఈవిడ కూడా టీచరు, మంచి ప్రార్థనా పర్రాలు. ఉప్పుగుంటూరని వాళ్ళ ఊరు వెళ్ళాను, ఆమెకి ప్రార్థనమ్మ అని పేరు, దేవుడమ్మ అంటారంట కొందరు. సంతోషం, ఎప్పుడు సంతోషంగా ఉంటుందంట ఆవిడ. 3 పనులు అంటే ఆవిడికి: స్కూల్కి వెళ్ళి చేసుకొని రావడం, భర్తకి పిల్లలకి వండి పెట్టుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం. ఇక సాయంత్రం 6 దాటితే వాళ్ళ వీధి ముందు మెట్లు ఉంటాయి కదా, ఇంటికి మెట్లు, ఆ మెట్ల దగ్గర కూర్చొని వచ్చే పోయే వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తుంటద. అమ్మ నాన్నకి ఎదురు తిరిగే పిల్లలు, తాగుబోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు, వ్యభిచారులు, రౌడీలు, దొంగలు, మూర్ఖులు అందరిని చూసి ఏడుస్తా ప్రార్థన చేస్తుంటదంట. ప్రభువా ఆయన రక్షించు, ప్రభువా, ప్రభువా ఈయన్ని రక్షించు ప్రభువా. ఆమె ఎవరెవరిని చూసి కన్నీటితో ప్రార్థన చేసిందో వాళ్ళందరూ రక్షించబడ్డారు. అందరు, ఊరంతా పెద్ద మందిరం కట్టారంటే వాళ్ళ ఊర్లో. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆమె కన్నీటి ప్రార్థనను చూసిన వాళ్ళే. ఆ కన్నీటి ప్రార్థనకు జవాబే వాళ్ళందరూ మందిరంలో ఉండడం. అందరి గురించి ప్రార్థన చేస్తారు. 6 ఆడపిల్లలైతే 6 ఆడపిల్లలు యుక్త వయసులోనే రక్షణ పొందారు. కానీ వాళ్ళ ఆయన మాత్రం చుట్టపీకలు తాగేవాడు, తాగేవాడు. మంచి టీచరే కానీ ఎప్పుడు ఈ చెవులో పెట్టుకొని చుట్ట తాగుతుండేవాడు. ఆమె అట్లాగా ప్రార్థన చేసి 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 పిల్లలకు విశ్వాసాన్ని నేర్పించి భర్త కొరకు ప్రార్థన చేసి ఊరంతటి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఒకరోజు అన్నాడట, సంతోషమ్మా నిన్ను డిసెంబర్ 31వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకి పరలోకం తీసుకెళ్ళిపోతాను, గెట్ రెడీ అన్నాడు.
గెట్ రెడీ. అయిపోయింది నీ భక్తి, నీ విశ్వాసం అంతా చాలిక. నీ క్రియలు సంపూర్ణమైపోయినాయి, నీ భక్తి సంపూర్ణమైపోయింది. ఐఎమ్ సో హ్యాపీ విత్ యూ, అందుకని నేను తీసుకెళ్ళిపోతాను సంతోషమ్మా, గెట్ రెడీ అని అంటే గొంతులేస్తున్నాను. వాళ్ళ ఆయన వచ్చాడంటే ఏంటో చిన్నపిల్లలకు గంతులేస్తున్నా, ఏదైనా పర్లాక తీసుకెళ్ళిపోతున్నాడు అంటే అండి డిసెంబర్ 31వ తారీఖు మధ్యాహ్నం 11 గంటలకు అంటే అండి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకే చూడటానికే అన్నాడు. ఎందుకే విజిటింగ్ కాదండి, పర్మనెంట్గా అక్కడ ఉండడానికి, పర్మనెంట్గా అక్కడ ఉండడానికి తీసుకెళ్ళిపోతాను అంటున్నాడండి. తీసుకెళ్ళటానికి ఆయనకు బుద్ధి లేదా? వస్తానంటానికి నీకు బుద్ధి లేదా అన్నాడు. తీసుకెళ్ళటానికి ఆయనకు బుద్ధి లేదా? వస్తానంటానికి నీకు బుద్ధి లేదా? 6 ఆడపిల్లల్ని ఇచ్చాడు, ఒక మగపిల్లని నన్ను ఇచ్చాడా? వీళ్ళందరిని ఏం చేయాలా? ఆడపిల్లలకి తల్లి ముఖ్యం, తండ్రి అవసరమా అన్ని చూడటానికి? అదేదో నన్ను తీసుకుపోమనకూడదు? నిన్ను తీసుకుపోకపోతే ఆడపిల్లలకి అమ్మ కావద్దు అన్ని చెప్పుకోవటానికి? మగవాడికి నాకు చెప్తారా? ఆయనకు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? వస్తానని చెప్పడానికి ఏంటి ఎగురుతున్నావు? పోతాను. వీళ్ళందరిని ఏం చేస్తావు? పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు. ఏమండి, ఎవరిని తీసుకెళ్లాలో నేను చెప్పాలండి ఏసైకి? ముందు ఎవరిని తీసుకెళ్ళాలి, వెనక ఎవరిని తీసుకెళ్ళాలి నేను చెప్పనా? ఆయనకి తెలీదా? మరి ఆయనకి తెలిస్తే ఏంటిదంతా? నేను ఎట చేస్తాను? నిన్ను తీసుకెళ్ళిపోతే ఇప్పుడు నరకానికి పోతావండి. అందుకే నిన్ను ఉంచాడు మారు మనసు పొందడానికి. నన్ను తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. పిల్లల్ని ఇచ్చింది ఆయనే చూసుకుంటాడు. మీకెందుకు? పెళ్ళిళ్ళు ఆయన చేస్తాడు, పురుడులు ఆయనే పోస్తాడు, వాళ్ళని ఆయనే పెద్ద చేస్తాడు, ఆయనే ఇచ్చాడు. నీ పిల్లలు నా పిల్లలు, నేను వాళ్ళని చూస్తా, నువ్వు చింతపడకుండా వచ్చేసేయి అన్నాడు. ఇంతేనా? వేరే మాట ఏం లేదా? వేరే మాట ఏం లేదు, నేను పోతా అన్నాడు. అప్పటి నుంచి ఇంకేనా బడికి పోవట్లేదంట, అన్నం తింటలేదంట, అలుగుతున్నాడంట, మాట్లాడట్లేదంట, ఇసురుకుంటున్నాడు, కసురుకుంటున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. ఆమె ఆ రోజు బడికి వెళ్ళకుండా తల స్నానం చేసి తెల్ల చీర కట్టుకొని మంచిగా పరుపు వేసేసుకొని, ఇక చచ్చిపోయినాక స్నానం కూడా చేయించొద్దురని పెట్టిలో పెట్టేసేసి పంపించేసేయండి అని మొత్తం స్నానం చేసేసి మొత్తం వేసుకొని మంచం వేసుకొని పడుకుందట. ఆ రోజు పిల్లల్ని ఎవరిని బడికి పోవద్దని చెప్పిందట. వాళ్ళు డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ దాకా 10th క్లాస్ దాకా 6 ఒక్కొక్క సంవత్సరం తేడాతోటి 6 అక్క చెల్లెళ్ళు ఉన్నారట. అందరు ఉండండి అమ్మాయి, ఇక్కడే ఉండండి అని చెప్పి దగ్గర కూర్చోబెట్టుకోనమ్మా, ఆడపిల్లలు టైం అయిపోతుంది, ప్రభు 11 అంటే 11కి వస్తాడు, అంతే తీసుకెళ్ళిపోతాడు, జాగ్రత్తగా ఉండండి అమ్మా, రక్షణ పొందారు కదమ్మా, తప్పిపోబాకండి అమ్మా, దేవుడే మీ పెళ్ళిళ్ళు చేస్తాడమ్మా, మీ సొంత ఇష్టాలు చేయబాకండి అమ్మా, దేవుడే ఉద్యోగాలు ఇస్తానన్నాడమ్మా, మిమ్మల్ని అందరినీ గొప్ప చేస్తానన్నాడు, దేవుడు మాట తప్పుడు కదమ్మా, మీ కొరకు చాలా ప్రార్థన చేశానమ్మా, దేవుడి కృప ఉందమ్మా, నాన్నను కొంచెం జాగ్రత్తగా చూసుకొని నాన్నను పట్టుకొని పట్టించుకోండి అమ్మా, నాన్న చెప్పినట్టేనండి అమ్మా, సరేనా అని అంటుంటే ఇంకొక అర్ధగంట టైం ఉంది. నాన్న బయట ఉంటాడు చూడండి అని. నాన్న బడికి పోయాడు, అమ్మ ఏటో పోయాడు, ఏం కాదు టైం అవుతుంది కదా వస్తాడు చూడండి. ఆడ కూర్చొని ఏడుస్తున్నాడంట అరుగు మీద. పిల్లలు వెళ్ళి నాన్న ఇక్కడే ఉన్నావా, అమ్మ పిలుస్తుంది, టైం అయిపోతుంది కదా అని అంటే గబగబా లోపలికి వచ్చాడండి. ఏమండి ఇటు కూర్చోండి, స్టూల్ వేసుకొని కూర్చుంటే అనిందట, ఏమండి నేను పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక చీర అడిగానా, ఒక జాకెట్ అడిగానా, ఒక వస్తువు తయారు చేయించమని అడిగానా, ఏమన్నా అడిగానా చెప్పండి? మీరు పెట్టింది ఏదో తిన్నా, నా జీతం అంతా మీ చేతికి ఇచ్చా, ఏం చేస్తున్నావు ఏంటి అని నేను ఎప్పుడు అడగలేదండి కదా. నేను ఎప్పుడు నాకేమన్నా కావాలని అడగను, కానీ ఇప్పుడు అడుగుతున్నానండి. ఏమండి కొంచెం ఆ చుట్టమా అనే వేసేసి ఏసై నమ్ముకోరండి, ఇద్దరం కలిసి బతికామండి, ఇంతకాలం 6 పిల్లలు కన్నా ఇంతవరకు పెంచాము అండి, మీరు నరకంలో నేను పరలోకంలో ఉండలేమండి, దయచేసి నాతో పాటు పరలోకానికి వస్తానని మాట ఇవ్వండి, ఆ చుట్ట మానేసేస్తానని, మందిరానికి వెళ్తానని, దేవుని నమ్ముకుంటానని, మారు మనసు పొందుతానని నాకు మాట ఇవ్వండి, నేను నిన్నేం అడగలేదు. అప్పుడు ఆయన మోషే గారు అన్నారంట, అమ్మా నువ్వు ఇప్పటివరకు నన్ను ఏం అడగలేదు, ఈరోజు కూడా నీ కోసం ఏం అడగట్లేదు, నా ఆత్మరక్షణ కోసమే అడుగుతున్నా, నాకు అడ్డుగా ఉన్నాయని తీసేస్తానని చెవిలో ఉన్న చుట్ట తీసి కాలు కింద పడేసి నలిపేసి ఇంకెప్పటి నుంచి నా నోట్లో చుట్ట పెట్టను, మందిరానికి వెళ్తా, దేవుని నమ్ముకుంటా, పిల్లల్ని జాగ్రత్తగా చూస్తా, మనిద్దరం అక్కడ కలుసుకుందాం మరలా. ఇంకా వేరే మాట లేదమ్మా సంతోషమ్మా, వేరే మాట లేదండి, ప్రభు వచ్చే టైం అయిపోయింది. మాట ఇచ్చాడట. మాట తీసుకున్న తర్వాత పిల్లలందరినీ పిలిచి ముద్దు పెట్టుకుందంట. 11 అవుతుండగానే వాళ్ళకేం కనపడట్లేదు, కానీ అదిగో పెంకుటిల్లు అంట వాళ్ళదప్పుడు
అదిగో ఆకాశం తెరవబడింది, పైకప్పు కూడా ఓపెన్ అయిపోతుంది. ప్రభువు తెల్లని వస్త్రాలు తీసుకొని రథంలో దిగి వస్తున్నాడు. దేవదూతలు వస్తున్నారు, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. వెళ్ళొస్తానమ్మా అని కళ్ళు మూసుకుందంటండి. అదే ఆమె చావు. తర్వాత మోషే తాతయ్య పెద్ద సేవకుడైనాడు. మా ఊరు వచ్చి వాక్యాలు చెప్పాడు. వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఎండిఓలు, డిఈఓలు, వాళ్ళ 6 పిల్లలు 6 గొప్ప పొజిషన్స్ లో ఉంటూ గొప్ప సేవ కట్టినారండి. గొప్ప సేవ కట్టారు. ఆ సేవలో రక్షించబడిన వ్యక్తి వచ్చి వాక్యం చెబితే నేను రక్షించబడ్డాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎంతో మందికి పోషకులైనారు, లెక్చరర్స్, డాక్టర్స్, హెల్త్ ఆఫీసర్స్. దేవుడు ఎవరిని వదిలిపెడతాడా? దేవుడు వదిలిపెట్టడు. విశ్వాసం ఉందా నీకు? ప్రార్థన ఉందా నీకు? ప్రభువు మీద ఆధారపడే స్థితి ఉందా? మరణాన్ని ధైర్యంతో ఎదుర్కోగలవా? మరణ భయములను తొలగిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి మరణ భయమును దేవుడు తీసివేస్తాడు. కాబట్టి దిస్ ఈస్ ద ఏమంటారు, ఫియర్స్ టైప్ ఆఫ్ ఫియర్స్. ఇంకా మీకు ఫియర్స్ చెప్తాను చూడండి. ఫియర్ ఆఫ్ ఫ్యామిలీ, ఫియర్ ఆఫ్ ఫైనాన్స్, ఫియర్ ఆఫ్ డార్క్నెస్, ఫియర్ ఆఫ్ మేకింగ్ డెసిషన్స్, ఫియర్ ఆఫ్ బ్యాడ్ న్యూస్, ఫియర్ ఆఫ్ ఎనిమీస్, ఫియర్ ఆఫ్ గివింగ్. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఫియర్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబం ఏమైద్దో, పిల్లలు ఏమవుద్దో, పోషణ ఏమవుద్దో, భయపడుతుంది. పోషణాధారం దేవుడు, నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టేది దేవుడు, నీ పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చేది దేవుడు. ఫియర్ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక పరిస్థితుల గురించిన భయం. భయపడద్దు. దేవుడు నీ ఆర్థిక వనరులను వృద్ధి చేస్తాడు. దెన్ చీకటి అంటే భయపడద్దు, నీ చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడు. మేకింగ్ డెసిషన్స్, ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే భయపడుతుంటారు. ముందు ప్రభువుకు ప్రార్థన చేయండి, నిర్ణయం తీసుకోండి. సిగ్లెట్ దగ్గర వెళ్ళేటప్పుడు దావీదు భక్తుడు మోకరించి ప్రార్థన చేసి, వెళ్ళమంటావా ఎళ్ళు. అబ్రహాము 5 రాజులు లోతును సదమ ప్రజలను పట్టుకుపోతే దేవుని దగ్గర విచారణ చేశాడు. ప్రభువా వెళ్ళనా? 5 రాజులతో యుద్ధం చేయనా? ఎల్లో, వాళ్ళందరినీ నీ చేతికి పట్టిస్తా. నీవు డెసిషన్ తీసుకునేటప్పుడు భయపడకూడదు, వాళ్ళని ఇలా అడగకూడదు, దేవుణ్ణి అడగాలి. దేవునికి మొరపెడితే వెళ్ళాలా వద్దా, ప్రయాణం వెళ్ళాలా వద్దా, సంబంధం పిల్లలకి వెళ్ళాలా వద్దా, కాలేజీలో చేర్చడానికి వెళ్ళాలా వద్దా, నువ్వు దేవుణ్ణి అడగాలి. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. నీవు గ్రహించలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తా. నేను డిగ్రీలో ఎక్కడ ఏ హాస్టల్లో ఉండాలి ప్రభు అని అంటే ఉల్ఫ్ హాల్ బోర్డు చూపించాడు. ఏ రూమ్ లో ఉండాలి ప్రభు అని అంటే నంబర్ 45 రూమ్ లో ఉండమని చెప్పాడు దేవుడు. నంబర్ 45 రూమ్ లో ఉండమని చూపించాడు దేవుడు. దేవుడు మనకు బయలుపరుస్తాడండి. మనం ప్రార్థించాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి, నా పిల్లాన్ని ఎక్కడ చేర్చాలి, ఏ సంబంధానికి వెళ్ళాలి, అడగాలి. ప్రభువుని అడిగితే దేవుడు నడిపిస్తాడు. దేవుడి చిత్తం చేస్తే నీకు జయం వస్తుంది. అంతేగాని నీ బుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు డెసిషన్స్ తీసుకోకూడదు. మనుషులను పూర్వపు అనుభవాలను ఆధారం చేసుకొని డెసిషన్స్ తీసుకోకూడదు. దేవుణ్ణి అడిగి నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. దేవుడే నీకు చక్కని ఆలోచన చెబుతాడు. ఆయన ఆలోచనకర్త, గుడ్ కౌన్సిలర్ దేవుడు కదా. ఆలోచనకర్త అయినా నీకు చక్కని ఆలోచనలను ఇస్తాడు, నిన్ను నడిపిస్తాడు. శత్రువులు అంటే భయపడద్దు, ఇందాకే చెప్పాను. గివింగ్, ఫియర్ ఆఫ్ గివింగ్ ఉంది. ఫియర్ ఆఫ్ గివింగ్, కొంతమందికి ఇవ్వాలంటే భయం, అందుకని ఇస్తే నాకెట్టా అనుకుంటాడు. దేవుడికి ఇవ్వాలన్నా, పేదలకు ఇవ్వాలన్నా, అవసరతలో ఉన్న వారికి ఇవ్వాలన్నా ఇవ్వటం అంటే భలే ఇష్టం ఉండదు అసలు చాలా మందికి. ఇస్తే నాకెట్టా అని, నాకుంది ఇదే కదా, ఇది ఇస్తే నాకెట్టా, నా పిల్లలకి ఎట్లా అని ఇవ్వరు. భయం కొద్దే. ఇచ్చి చూడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. బ్లెస్సింగ్, ఇవ్వడమే బ్లెస్సింగ్. తీసుకోవటం బ్లెస్సింగ్ కాదు, ఇవ్వటం బ్లెస్సింగ్. మనం ఇవ్వం, తీసుకోవటమే బ్లెస్సింగ్ అనుకుంటాం మనం. అందరి దగ్గర, అమ్మ దగ్గర, నాన్న దగ్గర, అన్న దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర తీసుకోవటం. తీసుకొని నేను సో బ్లెస్డ్, నాకు అందరు ఇస్తారు, నేను చాలా బ్లెస్డ్. తీసుకోవటంలో లేదు బ్లెస్సింగ్, ఇవ్వడంలోనే అసలైన బ్లెస్సింగ్ ఉంది. ఇచ్చి చూడాలి.
ఇస్తేనే బ్లెస్సింగ్. చాలా మంది ఇవ్వడానికి భయపడతారు. ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఇస్తారు, అంతా ఇరు. ఎందుకని? మనకెట్లా అని. నీవిస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వండి మీకియంబడునని ఇవ్వంగల ప్రభు యేసనెను. ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది, ఇచ్చేవారికి ఇవ్వబడుతుంది. వెదజల్లి విస్తరించిన వారు కలరు, బిగించుకొని దరిద్రులైపోయిన వాళ్ళు కలరు. బిగించుకోకూడదు. దేవుని కొరకు ఇచ్చేయాలా, పేదలకు ఇచ్చేయాలా, అవసరతలో ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలా. ఇచ్చేసి చూడండి, దేవుడు 100 అంతలు తిరిగిస్తాడు. ఎవరు కొంతమంది రిసీవింగ్ లోనే బ్లెస్సింగ్ ఉంది అనుకుంటున్నారు, గివింగ్ లో చాలా బ్లెస్సింగ్ ఉంది. ఇచ్చి చూడండి, 100 అంతలు దేవుడు ఇస్తాడు. అచ్చి ఉండువాడు కాదు దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలా? చప్పట్లు కొట్టినప్పుడు లెగుతుంది ఒక ఆవిడ, అయిపోగానే మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది. అందుకని పొద్దాకలు కొట్టించాలేమో మాటకు నేను చప్పట్లు ఆమెను లేపటానికి. ఇవ్వండి, గివింగ్ ఈజ్ బ్లెస్సింగ్. ఇచ్చేయండి, దేవుడు ఇస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలు, ఒకసారి చెప్తా ఇవ్వడంలో ఉన్న అద్భుతం ఎంత ఉంటుందో. బిఈడి 2001లో తర్లుపాడులో బిఎడ్ చదువుతున్నా. కృపమ్మ అని ఒక ఆవిడ ఉన్నారు, పిల్లలు లేరు ఆవిడికి. వాచ్మెన్ భార్య, బిఈడి కాలేజ్. ఆ వాచ్మెన్ చనిపోయినాడు. 25,000 ఎంతో అప్పట్లో చివరిలో గ్రాటిట్యూడ్ వస్తుంది కదా, అది ఆమెకి ఇచ్చారు. ఇస్తే వాళ్ళ తమ్ముడు దుర్మార్గుడు, మోసగాడు, అక్క బావలేకపోయే, పిల్లలు లేకపోయే, నేను చూస్తాను రాక్క అని చెప్పి మార్కాపురం తీసుకెళ్లి 25,000 నా దగ్గర పెట్టు, ముసలిదాన్ని పోగొట్టుకుంటావని. వాడు ఎట్లా పాడు చేసుకున్నాడో, అప్పులు కొట్టుకున్నాడో, ఏం చేశాడో గాని మరలా ఈమెకు ₹10 ఇవ్వలేదు. జ్వరం వస్తే ఆమె బాగా దగ్గుతా కళ్ళు వచ్చేస్తా అంటే వాళ్ళ ఇంట్లో ఉండి దగ్గుతుందని ప్రక్కనే డ్రైనేజ్ కాలువ ప్రక్కన పందులు కట్టేసే దొడ్డుంటే ఆ దొడ్డులో వేసేసి మంచం ఆమెకు టాబ్లెట్ ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా అట్లా ఉంచాడంటే చచ్చిపోతే పడేద్దాంలే. ఏంట్రా అన్నీ చూస్తానని చెప్తే 25,000 తీసుకుంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసేసావు, టాబ్లెట్ అయినా కొనివ్వవేమిట్రా, నా డబ్బు నా దగ్గర ఉంటే నేను ఎట్టో కట్ట బతికేదాన్ని కదా అని అంటే, దిక్కున్నాడికి చెప్పుకోపా, ఎవడే నిన్ను సస్తే పడేసేవాడు కూడా లేడు, నేనన్నా పడేస్తా, తొందరగా సావు అంటున్నాడండి. అమ్మో ఇక్కడ ఉంటే ఆకలితో చచ్చిపోయేటట్లు ఉన్నానని మరలా తర్లుపాటు వచ్చింది ఆవిడ. అక్కడికి వస్తే ఆరోగ్యం లేదు. ముసలావిడ చర్మం ఉడికిపోయి ఇట్లా జవజవలాడుతా చర్మం వరకు ఊగులాడుతుంది క్రింద. పని చేస్తే ఎవరైనా అన్నం పెడతారు. అక్కడ ఉన్న లెక్చరర్స్, అక్కడ వాళ్ళందరూ ఇది వరకు పని చేయించుకొని వాచ్మెన్ భార్యకి భోజనం పెడుతుండేవాడు. ఇప్పుడు ఎవరు పెడతాడు భోజనం? ఎవడు పట్టించుకోవట్లా. ఒక్కతే ఒక కాలేజీలో ఆ గట్టు మీద పడుకుంది, ఒక బావుంది, ఆ బావి గట్టు మీద పడుకుందట. జారి కింద పడినప్పుడు సూదిగా ఉన్న రాయి కోసుకుపోయి ఇదంతా తోళ్ళు లెగిసిపోతే ఆమెకి ఏం చేయాలో తెలియక ఉన్న చీరని చించి ఈ చేతి చుట్టూ కట్టుకుంది. చేతి చుట్టూ కట్టుకుంటే అది పాపం చెక్కు కట్టిపోయి ఈ చీర అంటుకొని భయంకరమైన నొప్పి. చల్లకాలం, డిసెంబర్ మాసం, బాగా చలి పుడుతోంది ఆవిడికి. మొత్తం నొప్పి వస్తా అర్ధరాత్రి 12 గంటలప్పుడు పెద్దగా కేకలేస్తా ఉంటే నేను అర్ధరాత్రి లెగిసి ఎవరో కేకలేస్తున్నారు చూద్దామని వెళ్ళబోతున్నా. అక్కడ పాములు, తేళ్లు విపరీతంగా ఉంటాయి. నా ప్రక్కనే వెంకట్రావు అని సాయిబాబా భక్తుడు. నేను పొద్దున్న లేచి బైబిల్ చదువుతుంటే అక్కడ పొద్దున్న లేచి సాయిబాబా పుస్తకం చదువుతాడు. నేను బైబిల్ చదువుతుంటే వాడికి ఇంకా పౌరుషం వచ్చిందంట. అందుకని అప్పుడప్పుడు చదివేవాడు ఎక్కువ చదువుతున్నాడు. నేను బైబిల్ చదవటం, వాడు పుస్తకం చదవటం, నేను బైబిల్ చదవటం, వాడు ఈ సాయిబాబా జాపం చదవటం ఎక్కువైపోయిందంట. వాళ్ళు చేయగలిగింది నేను చేయలేనా, నేను కూడా చేయాలి, మాకు కూడా ఉంది మతం, మాకు కూడా ఉంది పుస్తకం అని ఆడు కూడా చదువుతున్నాడు. నేను వెళ్తా ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అన్నాడు. అక్కడ ఎవరో ఏడుస్తున్నారు, అందుకే ఏం జరుగుతుందో చూద్దాం. పాములు, తేళ్లు ఉన్నాయి, ఈ అర్ధరాత్రి పోతారా, రేపు పొద్దున్న చూడొచ్చులే, వాళ్ళు ఏమన్నా మీ చుట్టాలా, పడుకో అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అమ్మ పడుకోలేకపోతున్నాను, నేను ఇప్పుడు వెళ్ళి ఆమె ఏంటో చూసి ఆమె అవసరం ఏంటో తీర్చాలి, నేను వెళ్తున్నాను అన్న. అయితే నేను కూడా వస్తానన్నాడు. నాతో పాటు బయలుదేరి వచ్చాడు. అక్కడికి వెళ్తే కృపమ్మ తన దీన గాథంతా నాతో చెప్పింది. కృపమ్మ ఇప్పుడు అర్ధరాత్రి, రేపు పొద్దున్నే ఏదైనా చేస్తాను అని చెప్పి గబగబా, అయ్యా అప్పుడు దాకా కొంచెం ఒక పాత లుంగి ఉంటే ఇవా అని అడిగింది. చలిగా ఉందా కృపమ్మ, వస్తానని చెప్పి గబగబా వెళ్తాను. వెళ్ళి పాత లుంగి కాదు, హాస్టల్కి వెళ్ళేటప్పుడు కొత్త దుప్పట్లు తీసుకెళ్ళాను.
పరుచుకున్న దుప్పటి కప్పుకున్న దుప్పటి ఒకటి కాక లోపల ఎక్స్ట్రా ఒక కొత్త దుప్పటి ఉంది, దానికి పైన నా పేపర్ ఒకటి తీయలేదు. ఆ దుప్పటి తీస్తుంటే ఈడు అంటాడు, ఏంటి ఆ దుప్పటి తీస్తా, పరుచుకున్నతో కప్పుకున్న తీయొచ్చుగా, ఆమె అడిగింది పాత లుంగిగా, నువ్వెందుకు బీరువాలో నుంచి సూట్ కేసులో నుంచి కొత్త దుప్పటి తీస్తున్నా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఆమె అడిగింది పాత లుంగి, కానీ మనకు అది కప్పుకుంటే చలి ఆగుతుందా? ఆమెకి ఎట్లా ఆగుద్ది? రూమ్లో పడుకున్న వాళ్ళు మనకు ఆగకపోతే బయట పట్టుకున్న ఆవిడికి. అందుకని నేను ఆమెకు దుప్పటి ఇద్దామనుకున్నా. దుప్పటి ఇవ్వాలనుకుంటే కప్పుకున్నదో పరుచుకున్నదో ఇయ్యి, కొత్తది ఎందుకు, నువ్వు వాడుకోవచ్చుగా. అప్పుడు నేను చెప్పాను, మీ ఇంటికి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వస్తే నువ్వు ఏం దుప్పటేస్తావు? వాళ్ళను సన్మానించటం కోసం, వాళ్ళ ముందు గొప్పగా వాళ్ళని చూశాను అనుకోవటం కోసం బీరువాలో ఉన్న కొత్తది తీసేస్తావు కదా. నా దేవుని దృష్టిలో కృపమ్మ ఎమ్మెల్యే కంటే ఎంపీ కంటే గొప్పది. దేవుడు ఆమె కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. నేను కృపమ్మకు కొత్త దుప్పటే ఇస్తా, ఆమెకి ఇస్తున్నట్టు కాదు, దేవుడికి ఇస్తున్నట్టు అని తీసుకెళ్ళిస్తుంటే వాడు ఆ రోజు నుంచి ఆలోచించడం మొదలు పెడుతున్నాడు. నేను చాలామంది క్రైస్తవులను చూశాను, కానీ మా ఊర్లో కూడా ఇట్లా చూడలా అని ఆ రోజు నుంచి సాయిబాబా పుస్తకం చదవటం పక్కన పెట్టేసేసాడు. పొద్దున్నే లెగిసి నా దగ్గర 50 రూపాయలే ఉన్నాయి, నువ్వు కొంచెం వెళ్ళి హైడ్రోజన్ పెరాక్సైడ్, గాజు పీస్, కాటన్, ఆయింట్మెంట్ తీసుకురావా, కృపమ్మ కట్టుకడదాం అన్నా. నీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయా? ఆమెకి ఎందుకు దుప్పటి ఇచ్చేవంటే మళ్ళీ 50 రూపాయల మందులు, దుప్పటిస్తే అయిపోదు, పుండు మానపాలి కదా, అందుకని పోయి తీసుకురాపో అని చెప్పాను. తీసుకొని వచ్చాడు. అసలే చిన్న చెడ్డ వాసన వచ్చినా నాకు వామిటింగ్ వచ్చేస్తుంది, అట్లాంటిది ఆ వాసన, పువ్వు, చీము అదంతా కూడా బాగా కుళ్ళిపోయి వాసన వస్తుంటే ఓ పక్క వాంతి చేసుకుంటా ఆపుకుంటా మెల్లగా అదంతా క్లీన్ చేసి కట్టుగడితే 1 వారం రోజుల్లో ఆ పుండంతా మానుడు పడి కొత్త చర్మం వచ్చేసేసింది. రోజు వెళ్ళటం కట్టుకట్టడం వాడు చూస్తా ఉన్నాడు. 50 రూపాయలు ఉన్నాయి కదా, 50 రూపాయలు ఖర్చు పెట్టావేమిటి, నీకెట్లా అన్నాడు. నేను ఈమెకి 50 రూపాయలు ఖర్చు పెడితే దేవుడు నాకు 500 ఇస్తాడు, 100 రెట్లు ఇస్తానన్నాడు దేవుడు అన్నాడు. ఎట్టిస్తాడు? పైన నుండి పడేస్తాడా? ఎట్టిస్తాడో చూడు అన్నాను. అన్నట్లుగానే ఆమెకు ఖర్చు పెట్టిన ఆ సాయంత్రమే విజయ్ కుమార్ అని మా లెక్చరర్, సోషల్ స్టడీస్ లెక్చరర్ ఉన్నారు, ఆయన మాకు కొంత బంధువు. మా అక్క మార్కాపురం వచ్చిందంట, సూపర్వైజర్ గా పనిచేస్తుంది అంగన్వాడీలో. ఆమెకి 8 నెలల శాలరీ ఆగిపోయిందట. ఆ రోజే మొత్తం కలిపి శాలరీ వచ్చిందట. ఈయన కనపడగానే నేను కాలేజీలో ఉన్నానని 500 రూపాయలు మా తమ్ముడికి ఇవ్వండి, నాకు 8 నెలల శాలరీ వచ్చింది, ఇది మా తమ్ముడికి ఇవ్వండి. అక్కడ ఫ్రూట్ మార్కెట్ లో ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ 2 పెద్ద బ్యాగులకు కొనిచ్చిందండి. 2 పెద్ద బ్యాగులకు కొనిస్తే ఆయన మొయ్యలేక అక్కడికి వచ్చి, రే సిరిల్ లిట్రా అన్నాడు. వచ్చాను. ఏమిటండి అన్నాను. మొయ్యలాగా సస్తున్నాను రా బాబా. ఏమిటండి? నేను మొయ్యినా మీ ఇంటి దాకా అన్నాను. నాకు కాదయ్యా, మీ అక్క కొనిచ్చింది ఈ ఫ్రూట్స్ అంట, తీసుకో, 8 నెలల శాలరీ ఒకేసారి వచ్చిందట, నువ్వు చదువుకుంటున్నావని నీకు ఒక 500 ఇవ్వమనింది, ఇది 500 తీసుకో. ఇంకొక బ్యాగ్ మొయ్యటానికి ఆయనే వచ్చాడు, వెంకట్రావు, నా ఫ్రెండ్. వెంకట్రావు వచ్చాడు, ఫ్రెండ్ వెంకట్రావు. 50 రూపాయల కృపమ్మ ఖర్చు పెట్టా, నా జోబి ఖాళీ అయిపోయింది అన్నావు కదా, ఇప్పుడు చూడు 100 రెట్లు నింపాడు దేవుడు నా జోబుని. 100 రెట్లు నింపాడు నా జోబుని. నేను అడగలా, దేవుడు ఆమెకు మనసు పుట్టించాడు, అవకాశం ఇచ్చాడు, తీసుకొచ్చి ఇచ్చాడు. నేను అడిగాను. ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు కూడా లేవు. కాలేజీ నుంచి ఫోన్ చేయాలని అంటే ప్రిన్సిపల్ మేడం పర్మిషన్లు కావాలి. ఎట్ట పంపించాడో చూడు. అంతేనా? బోనస్ ఈ 2 ఆల్ ఫ్రూట్స్ 2 బ్యాగులు. దేవుడు ఎప్పుడు వచ్చి ఉండడు వెంకట్రావు. నా దేవుడు సజీవుడు, ఆయన చెప్పింది చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు. అందుకే ఇవ్వటంలో నాకేమి సంశయం లేదు. కృపమ్మ గురించి వెళ్ళి ప్రిన్సిపల్తో చెప్పానమ్మా, అన్నం వండితే చాలా కుక్కలకు పడేస్తున్నారమ్మా, కృపమ్మ మోసపోయిందమ్మా తమ్ముడితోటి, ఆమెకు గాయం కట్టానమ్మా, ఆమెకు ఒక రూమ్ ఇచ్చి ఒక మంచం వేసి ఆమెకు అన్నం పెట్టిద్దామమ్మా. నాకెవడు చెప్పలేదు. సిరిల్, నువ్వు చెప్పావు కదా, కృపమ్మకు ప్రత్యేకంగా వేడి అన్నం నేను వంటలతో పెట్టిస్తా, నువ్వు టెన్షన్ పడవక, నాకు చెప్పాలి కదా ముందు ఇదంతా అని చెప్పి ఒక రూమ్ ఏర్పాటు చేసి, మంచం ఏర్పాటు చేసి ఆమెకు రోజు అన్నం పెట్టేటట్టుగా హాస్టల్ నుంచి ఒక వంట మనిషికి ఆమెను కేటాయించినారు. అది చూసి నా స్నేహితుడు ఓ రోజు నన్ను అన్నాడు, నేను నీతో ప్రార్థనకు వస్తా అన్నాడు.
అది బుధవారం. నేను నీతో ప్రార్థనకు వస్తాను. ఎందుకు బుధవారం? వద్దులే, ఆదివారం పోదాం. బుధవారం కేవలం విజ్ఞాపనే. ఇద్దరిద్దరం కూర్చొని కొన్ని అంశాల కోసం ప్రార్థన చేస్తాం. ఓ 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తాం. బోరు కొట్టింది వెంకట్రావు నీకు. ఆదివారం అయితే అందరు వస్తారు, కలర్ఫుల్గా ఉంటుంది చర్చ్ అంతా. వాయిద్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ప్రసంగం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆదివారం వస్తే నీకు బోరు కొట్టకుండా ఉంటుంది. ఇప్పుడు వస్తే మళ్ళీ కొట్టుతావేమో, ఇంత బోరుగుంది ఏంటని. అందుకని ఆదివారం పోదాం, ఆదివారం తీసుకెళ్తా అని చెప్పాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా వెంకట్రావు? నేను పాటల కోసం, వాయిద్యాల కోసం, కలర్ఫుల్గా చర్చి అంతా నిండిన మనుషుల కోసం రావట్లా, నీలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవటానికి వస్తానంటున్నా, నీలా ప్రేమించే మనసు కావాలని వస్తానంటున్నా. కాబట్టి అక్కడ ఉన్నాయి చూడటానికి నేను రావాలనుకోవట్లేదు సిరిల్. నీకులాగా నేను కూడా ఉండాలని, నీవు కలిగి ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆ ప్రేమను నేను కూడా తెలుసుకోవాలని వస్తానంటున్నాను సిరిల్. నన్ను తీసుకెళ్ళాను. మందిరంలో కూర్చున్నాం. నేను ప్రార్థన చేస్తున్నాను. తన ప్రార్థన ఎట్లాంటిదో తెలుసా? నేను జీవం కలిగిన ఆయన, పరిశుద్ధుడైన తండ్రి అని ప్రార్థన మొదలు పెడతాను. వాడు కూడా ఎక్కువలాగా నేను జీవం కలిగిన ఆయన, పరిశుద్ధుడైన తండ్రి అంటే తను కూడా జీవం కలిగిన ఆయన, పరిశుద్ధుడైన తండ్రి. నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు అని అంటే, నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. వాళ్ళని కాపాడంటే వాళ్ళని కాపాడి, వీళ్ళని కాపాడి. నా ప్రార్థనకు ఒక ఎక్కువలాగా 2 గంటలు చేశాడండి ప్రార్థన కన్నీటితోటి. ఇంటికి వచ్చిన తర్వాత బుక్ తీసి పక్కన పడేసేసి, బొట్టులు కుంకాలు తీసి పడేసేసి, చేతులకు గట్టిన తాయెత్తులు అంతరాలని తీసి పడేసేసి, నేను కూడా నీతో పాటు ప్రభువుని నమ్ముకుంటా, నన్ను కూడా తీసుకెళ్ళు. ఇంటిలో కూర్చొని అందరం ప్రార్థన చేస్తుంటే, దేవుడా నాకు దారి చూపించయ్యా అని అంటే ఒక వెలుగు వచ్చిందట. ఆ వెలుగు అతన్ని పైకి లేపింది. ఆ వెలుగుని వెంబడిస్తూ వెళ్తున్నాడట. ఒక టేబుల్ ఇక్కడ ఉంది, కళ్ళు మూసుకొనే వెళ్తున్నాడు. వెలుగును చూస్తా, మళ్ళీ కళ్ళు తెరిస్తే వెలుగు కనపడదేమోనని కళ్ళు మూసుకొని ఆ వెలుగు అంతా వెళ్తా ఉంటే, ఆ వెలుగు ఇలా వచ్చి, ఆ వెలుగు ఇలా దిగి ఒక చోట ఆగిందట. అక్కడ చెయ్యి పెట్టగానే ఇంత బైబుల్ దొరికిందట. ఆ బైబుల్ పట్టుకొని వచ్చాడు నా దగ్గరికి. ఇదేంటి అన్నాడు. అంటే ఇట్లాంటి బైబుల్ చూశాడు. పెద్ద కంకార్డెన్స్ బైబుల్స్ ఉంటాయి కదా, అది తెలియదు వాడికి. ఈ బైబిల్ తెలుసు కానీ అది ఇంతలో ఉంది బైబిల్. ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి వెలుగు అక్కడ ఆగిందట. ఆ బైబిల్ని పట్టుకొచ్చాడు. ఇదేంటి అన్నాడు. అది కూడా బైబిలే, రెఫరెన్స్లతో ఉంటుంది, దానికి అర్థాలు కూడా ఉంటది, వివరణ. అది కూడా బైబిలే అన్నాను. నాకు దారి చూపించు అంటుంటే ఒక వెలుగు వచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్ళింది సిరిల్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇదే నీకు దారి చూపిస్తుంది జీవితకాలం. ఈ బైబిల్ని అనుసరించి నడుచుకో వెంకట్రావు. నేను ఉండొచ్చు, చచ్చిపోవచ్చు వెంకట్రావు, ఎవరు ఎప్పుడు పోతామో తెలియదు కదా వెంకట్రావు. ఈ బైబిల్ని పట్టుకొని వెళ్ళు వెంకట్రావు. మనుషుల వైపు చూడొద్దు, బాధకుల వైపు చూడొద్దు, విశ్వాసుల వైపు చూడొద్దు. వాళ్ళల్లో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. వాళ్ళని చూసి వెనక్కిపోతావేమో. పోబాకు, ఈ బైబిల్నే చూడు. ఈ బైబిల్లో ఉన్నదే చెయ్యి. ఆ బైబిల్ని చూస్తూ వెళ్తూ వాళ్ళ మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పచ్చి విగ్రహారాధకురాలు. ఇతని ప్రవర్తనను, దేవుణ్ణి నమ్ముకోకముందు ఇతని విధానాలను, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇతని విధానాలను చూసి ఆ అమ్మాయి విగ్రహారాధనను వదిలిపెట్టి క్రీస్తును రక్షకునిగా స్వీకరించింది. ఆ తర్వాత 2 పిల్లలు, వాళ్ళు కూడా ఇప్పుడు బాప్తిస్మం పొందారు. వాళ్ళ అమ్మ ప్రభువుని నమ్ముకుంది, వాళ్ళ నాన్న ప్రభువుని నమ్ముకున్నాడు, వాళ్ళ అక్క ప్రభువుని నమ్ముకుంది, వాళ్ళ చెల్లి ప్రభువుని నమ్ముకుంది. ఇట్లాగా వాళ్ళ భార్య, ఇంటి వాళ్ళ వైపు అందరూ ప్రభువుని నమ్ముకున్నారు. ఈ ఒక్కడి వలన 2 కుటుంబాల్లో ఉన్న అందరు వ్యక్తులు మారిపోయారు. ఏది జరిగినా నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఎవరికి ఏ ఫంక్షన్ వచ్చినా వెళ్ళినా, పుట్టినా నేనే, అన్నం ముట్టించినా నేనే, ఇల్లు కట్టుకున్నా నేనే. 2 కుటుంబాలు విగ్రహారాధన వదిలిపెట్టి ప్రభువు దగ్గరికి వచ్చినాయి. నా ప్రియ దేవుని పిల్లలు, ఫియర్ ఆఫ్ గివింగ్ ఉండకూడదు. ఇవ్వండి, మీ సమయాన్ని ఇవ్వండి, మీ ధనాన్ని ఇవ్వండి, మీ ప్రేమని ఇవ్వండి, మీ శ్రద్ధని ఇవ్వండి, మీ ఇంటిలో, మీ గుండెల్లో వారికి స్థానాన్ని ఇవ్వండి. ఇవ్వడానికి సందేహించబోకండి. అంతా పొందుకోవటమే బ్లెస్సింగ్ అనే దరిద్రత నుంచి బయటకు వద్దాం. దాతృత్వంలోకి వెళ్దాం. అంతా ఇచ్చేసేయండి.
అంతా ఇచ్చేస్తే నీకేం తక్కువ అవదు, 100 బోనస్లు కూడా వస్తాయి. ఇవ్వండి, సరేనా? నేను ఇంక ముందుకు సాగొచ్చా, ఆపొచ్చా? 1:30 అయిందండి, ఆపేనా? చెప్పమంటే మళ్ళీ 3 గంటలు నాకు చెప్పాల్సి వస్తుంది ఇంకో టాపిక్ తీసుకుంటే అన్న. ఇప్పటికి చాలు, అందుకని ఇప్పటికి చాలు. మళ్ళీ సాయంత్రం సువార్త ఉంది కదా. భయం ఉండకూడదు. నేను భయపడను, చెప్పండి. ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు ఏమి చెయ్యగలడు? ఇంకొంచెం గట్టిగా చెప్పాలా? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చెయ్యగలడు? దేవుడు అనుమతించకపోతే వాడు కీడు చేయలేడు, మేలు చేయలేడు. మేళ్ళ కోసం వాళ్ళు వెంటబడద్దు, కీడు చేస్తాడని భయపడద్దు. దేవుడు సహాయం చేయకపోతే నీకెవడు ఏమీ చెయ్యలేడు. దేవుడు అనుమతి లేకుండా నీకేమీ జరగదు. అర్థమైందా? ధనాపేక్ష దగ్గర స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ప్రసంగం. ఎందుకు మరి 6వ వచనంతో ప్రారంభించాల్సి వచ్చింది? ఇదే దేవుడు అవసరం అనుకున్నాడేమో మీకు, అదే మాట్లాడిచ్చాడు. ఇంకోసారి వస్తే 5వ వచనం కూడా చెబుతా. ఇప్పటికి మాత్రం 6వ వచనంతో ముగించుకుందామా? ప్రార్థన చేసుకుందామా? బీ హ్యాపీ, బీ కరేజియస్, బీ జనరస్, బీ స్ట్రాంగ్. ప్రభువుకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీకు వందనాలు నాయన. మీ దాసులు మా ప్రియులు సిరిల్ కన్నా గారిని నిలబెట్టి మాకు కావలసిన వర్తమానాన్ని నాయన మీ దాసును ప్రేరేపించి మీరు మాకు అనుగ్రహించారు. మీ దాసుడు సిద్ధపడినటువంటి మాటలను పక్కన పెట్టి నీ ప్రేరేపణ ద్వారా మీ నడిపింపుకు నాయన లోబడి, అయ్యా భయము చేత, కలవరము చేత, భీతి చేత కృంగిన నీ బిడ్డల హృదయాలను బలపరచడానికి, తెప్పరలు చేయడానికి, ఓదార్పును, స్వాంతనను చేకూర్చడానికి మీరు అనుగ్రహించిన విలువైన, అమూల్యమైన, మహత్తరమైన ఈ దైవిక సందేశాన్ని బట్టి నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. పలు రకాల భయాలతో నీ పిల్లలు వచ్చినప్పుడు వారికి ఇచ్చిన ధైర్య వచనాల కొరకై, ఆదరణపూరితమైన నీ అద్భుతమైన వాక్కుల కొరకై మీకు వందనాలు దేవా. మా ప్రవర్తనను చూసి అనేక మంది ఆయన ఒక నిన్నెరగని వ్యక్తిని, ఆయన ఒక విగ్రహారాధికుడు, బైబిల్ చూచి కాదు కానీ నీ సేవకుని ప్రవర్తన చూచి తాను మారి తన కుటుంబాలన్నింటినీ మార్చుకున్న వైనాన్ని మేము విన్నాం. భయముతో కూడిన పవిత్రమైన మీ ప్రవర్తన వలననే మీ యజమానులు దేవుని వద్దకు వస్తారని చెప్పి, ఆ భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన, వాక్యానుసారమైన జీవితం, ప్రేమతో నిండిన హృదయం అయ్యా మేము కలిగి, వాక్యము చెప్పకుండానే, వాక్యము లేకుండానే అనేక మందిని నీ పాదాల చెంతకు నడిపించగలిగేటట్లుగా నీ ప్రేమను మా అంతరంగాల్లో కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రేమ, దైవికమైన ప్రేమతోనైనా మేము నిండి ఉండలేదు కాబట్టి అనేక మందిని చెంతకు నడిపించలేకపోతున్నామని సిగ్గుతో ఒప్పుకుంటున్నాం. నీవు నన్ను శుద్ధి చేయి, నీ ఆత్మతో నన్ను నింపు. అప్పుడు నేను పాపులకు నీ ఉపదేశం చేస్తాను, అప్పుడు వారు నీ వైపుకు తిరుగుతారని దావీదు చెప్పాడు నాయన. ప్రజలు నీ వైపుకు తిరగాలంటే అయ్యా మేమే అండాలో ప్రభు నీ లేఖనాలు బట్టి గ్రహించడానికి. అప్పుడు మాత్రమే ప్రజలను నీ వైపుకు మేము తిప్పగలమని, రాజ్యాన్ని కట్టగలమని, క్రీస్తు రాజ్యాన్ని విస్తరింప చేయగలమని, అపవాది రాజ్యాన్ని కోర్చగలమని ఎరిగి దానికి అనుగుణ్యంగా మా భక్తి జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు సాగటానికి నీ కృప మాకు దయచేయండి దేవా. ఈ పగటి వేళ పలు రీతులుగా మీరు మమ్మల్ని దర్శించి నీ వాక్కుల చేత బలపరిచి దేవా మీ దాసుని నాయన మా కొరకు విరిచినందుకు స్తోత్రం చెల్లిస్తూ, అలా తిరిగి నాయన రేపు ఈ రాత్రి కాల కూడికి కొరకి మమ్మల్ని అందరినీ సంసిద్ధపరచమని, ఆయత్తపరచమని, నీ దాసుని మరింత బలమైన అభిషేకముతో నాయన మీరు నింపి వాడుకోనమని, ముగింపు వరకు నాయన ఒక ప్రత్యేకమైనటువంటి నీ సన్నిధి మేమంతా అనుభవించడానికి, నీ ముఖకాంతుల్లో మా రహస్య పాపాలని వాక్యపు వెలుగులో దిద్దుకుంటూ నీ కుమారుడైన క్రీస్తు యేసు వారి సారూప్యతలోనికి మా బ్రతుకులు మార్చబడుతూ నీ రాకడ కొరకు మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచగలిగిన ధన్యత భాగ్యం మాలో ఒక్కొక్కరికి ప్రసాదించమని ప్రార్థన చేసి ప్రారంభించి మొదలుకొని ఇంతవరకు నీ ఆత్మ సహాయంతో ఈ కార్యక్రమాన్ని అంతటినీ మీరు జరిగిస్తూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన, మా రక్షకుడైన, మీ ప్రియకుమారుడైన, మా నిరీక్షణకు ఆధారభూతుడైన, మేఘారుడే మధ్యాకాశంలోకి అతి శీఘ్రముగా మా నిమిత్తమే రాబోతూ ఉన్న క్రీస్తు స్వామి పరిశుద్ధమైన నామం పేరిట బహుమిక్కిలి వినయముతో ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ,
రక్షకుడైన క్రీస్తేసు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి బలపరిచి నడిపించునుగాక.